అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వైభవం గురించి తెలుసుకుందామని మనం ఈరోజు ఈ సెషన్లో జాయిన్ అయ్యాము. మొదట గురు ధ్యానంతో మనం మొదలు పెట్టుకుందాం. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపాదం మహంతం గోవింద యోగీంద్ర మతాస్య శిష్యం శ్రీ శంకరాచార్యం హస్తామలకం సురేశ్వరం తం తోటకం అస్మద్గురుం ప్రణమామ్యహం. సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ సార్. షేర్ చేస్తాను. షేర్ చేయడం కుదరట్లేదేంటి? మీరు షేర్ చేయొచ్చండి. ఓకే ఓకే, షేర్. ఓకే, కనిపిస్తుంది. ఎనీబడీ టు షేర్. యా, కనిపిస్తుంది. ఓకే, ఇది ఇంకా కనిపిస్తుంది, ఇప్పుడు వస్తుందండి. ఇది తమిళ్ లాంగ్వేజ్ లో ఒక ఆయన కంచి పరమాచార్య గురించి రాసిన కీర్తన. ఇది చాలా తమిళనాడులో చాలా ఫేమస్, మనకి తెలుగులో కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది ఎంతో మంది ప్రొఫెషనల్ సింగర్స్ పాడారు. నేను మా అమ్మని అడిగాను, మా అమ్మని అత్తని, ఎందుకంటే మనం గురు పరంపర గురించి ఎంతో మందిని ఎంకరేజ్ చేసి అందరూ కలుస్తున్నారు, వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మా అమ్మని కూడా పార్టిసిపేట్ చేయమంటే మా అమ్మ అత్త ఇది చేశారు. దీని మీనింగ్ ఇంగ్లీష్లో కనుక్కుందామని ట్రై చేశా కానీ నాకు దొరకలేదు. కానీ షార్ట్గా దీని మీనింగ్ ఏంటంటే, నాకు సద్గురు యొక్క చరణముల దగ్గర శరణం దొరుకుతుందా, నాకు నీడ దొరుకుతుందా అన్న భావనతో రాశారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విడికిడకుమా అభయం కరంకిడకుమా, విడికిడకుమా அபயங்கரம் கிடைக்குமா, குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா, குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா, கிடைக்குமா அபயகரம் கிடைக்குமா, குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா, சத்குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா. அலை மீது அலையாக துயர் வந்து சேரும் போது, அலை மீது அலையாக துயர் வந்து சேரும் போது, அஞ்சாதே எனும் குரலை செவி கேட்குமா, அலை மீது அலையாக துயர் வந்து சேரும் போது, அஞ்சாதே எனும் குரலை செவி கேட்குமா, நீ அஞ்சாதே எனும் குரலை செவி கேட்குமா, பிழி கிடைக்குமா அபயகர கிடைக்குமா, குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா, குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா. நங்கூரம் போல் குருநாதன் கடைவிழி இருக்க, நங்கூரம் போல் குருநாதன் கடைவிழி இருக்க, சம்சார குயல் கண்டு மனமஞ்சுமா, நங்கூரம் போல் குருநாதன் கடைவிழி இருக்க, சம்சார புயல் கண்டு மனமஞ்சுமா,
இந்த சம்சார புயல் கண்டு மனமந்துமா நிஜமான அன்பு வைத்து எனதெல்லாம் அடியில் வைத்தேன் நிஜமான அன்பு வைத்து எனதெல்லாம் அடியில் வைத்தேன் நீயோர படகில் எனக்கிடம் கிடைக்குமா நிஜமான அன்பு வைத்து எனதெல்லாம் அடியில் வைத்தேன் விழியோர படகில் எனக்கிடம் கிடைக்குமா உன் விழியோர படகில் எனக்கிடம் கிடைக்குமா கிடைக்குமா அபயகரம் கிடைக்குமா குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா சத்குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா கோடி ஜென்மம் நான் எடுப்பேன் குருவந்தன் அருள் இருந்தால் கோடி ஜென்மம் நான் எடுப்பேன் குருவந்தன் அருள் இருந்தால் உனக்கென்று உனக்காக என்னையாக்குவேன் கோடி ஜென்மம் நான் எடுப்பேன் குருவந்தன் அருள் இருந்தால் உனக்கென்று உனக்காக என்னையாக்குவேன் நினைக்காத துன்பம் பல என்னை வந்து சேரும் போது நினைக்காத துன்பம் பல என்னை வந்து சேரும் போது நினைத்தாலே அபயம் தரும் கரம் கிடைக்குமா நினைக்காத துன்பம் பல என்னை வந்து சேரும் போது நினைத்தாலே அபயம் தரும் கரம் கிடைக்குமா உன்னை நினைத்தாலே அபயம் தரும் கரம் கிடைக்குமா கிடைக்குமா அபயகரம் கிடைக்குமா குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா சத்குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா ஜெய ஜெய சங்கர ஹர ஹர சங்கர 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 விழி கிடைக்குமா அபயம் கரம் கிடைக்குமா குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா சத்குருநாதன் சரணத்தில் நிழல் கிடைக்குமா சத்குருதேவ் மகாராஜ் கி ஜெய். చాలా బాగా పాడారండి. వెరీ వెరీ గుడ్, వెరీ నైస్. Devotion is, we are able to hear the devotion first time. అండ్ ఫార్చునేట్ టు హియర్ దట్ సాంగ్. ఇప్పటిదాకా మేము వినలేదు కానీ బట్ అది అన్నట్టుగా అక్కడ బాగా ఫేమస్ అన్నారు కదా. ఐ వాజ్ జస్ట్ గూగులింగ్ ఫర్ ఎ సమ్మరీ అండ్ ఐ పేస్టెడ్ ఇట్ ఇన్ ద చాట్. పెరియవా అంటే పెద్ద ఆయన, అందరికీ పెద్ద ఆయన. అవును, మనకి మామూలుగా ఎవ్రీ మంత్ అనుషం అని చేస్తూ ఉంటారండి. మన అనురాధ నక్షత్రం రోజు మన పరమాచార్య స్వామి వారిది అభిషేకాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కరుణారస ఒకటి పాడతారు. దాని తర్వాత మనకి మైత్రీం భజత, దాని తర్వాత ఈ పాట. సో ఇలా మూడు పాడుతూ ఉంటారు. సో అలా విన్నట్టు గుర్తు, కానీ ఇది మనకి ఇట్స్ బ్యూటిఫుల్. అంటే చాలా కాలమే కొంచెం ఓపికగా వింటున్నాను. సో యు నో దిస్ సాంగ్ బిఫోర్, రైట్ పవన్? సో చాలా సంతోషం అండి. సో థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. సెషన్ ని మంచి నోట్ మీద స్టార్ట్ చేశారు. మహాపెరియవ ఆయన మనం ఆదిశంకరులు 32 సంవత్సరాలు భూమి మీద మన కోసం ఉన్నారు. కానీ అందరికీ ఒక చిన్న ఆశ ఉండింది, అయ్యో ఆయన ఒక 100 సంవత్సరాలు ఉంటే ఎంత బాగుండేది అని. ఆ ఆశని తీర్చడానికి ఆది చంద్రశేఖర పరమాచార్య స్వామిగా ఆయన వచ్చి మనకి ఆశను మనకి తీర్చారు. ఒక ఆశ్రమంలో ఉండి ఆశ్రమ ధర్మాల్ని పూర్తిగా, అంటే ఆయనకి ఆ టైంకి ఆయన వచ్చేసరికి గురువు కూడా ఆయనకి అవైలబుల్ లేరు. కానీ అలా ఉన్న సిచ్యువేషన్ లో ఆయన అలా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా సో గ్లాడ్ వీ హ్యావ్ సచ్ గ్రేట్ పీపుల్. సో మనం ఈరోజు దక్షిణామూర్తి వైభవం గురించి మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం అండి. కానీ మనకు యూజువల్ గా మనకి ఏమవుతుందంటే దక్షిణామూర్తి వైభవం అనేసరికి
మనం దక్షిణామూర్తి స్తోత్రాన్ని తీసుకొని మనం దాని గురించి మాట్లాడుతూ ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో మనం ఒక్కొక్క వర్స్ ఏం చెప్తోంది ఏంటని మనం ఆడుకుంటాము. కానీ దక్షిణామూర్తి స్తోత్రం అనేది చిన్మయానంద అనే ఒక అంటే ఆయన మన లెట్స్ సే దెమ్ యాజ్ రిసర్చర్స్. వాళ్ళు ఏమన్నారు అంటే దక్షిణామూర్తి స్తోత్రం అర్థం అవ్వడానికి ఫస్ట్ ఉపనిషత్తులు అర్థం అవ్వాలని చెప్పారు. ఎందుకంటే మనకి ఉపనిషత్తులు మాస్టర్స్ అయితే దక్షిణామూర్తి స్తోత్రం పిహెచ్డి. ఇట్ కైండ్ ఆఫ్ సమ్మరైజెస్ ద హోల్ రెఫరెన్స్. అండ్ ఉపనిషత్ ఎంత రియాలిటీగా మన మొహం మీద ఇలా చెప్తుందో, మొహం మీద చెప్పినట్టు, అలా దక్షిణామూర్తి స్తోత్రం కూడా మనలో ఉన్న ఇగ్నోరెన్స్ ని తీసి మనకి నాలెడ్జ్ ఇస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మనం దక్షిణామూర్తి స్తోత్రం కంటే ముందర అసలు దక్షిణామూర్తి అనే అవతారం అసలు ఏంటి, ఆయన తత్వం ఏంటి, అసలు ఆయన అంటే వై ఈజ్ హీ దేర్, మన ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాము. అలానే దక్షిణామూర్తి అనే మాటకి మనం ఓన్లీ 1-2 అర్థాలే మనకు తెలుసు, మిగతా అర్థాలు కూడా మనం తెలుసుకుందాం. సో మనం లెట్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ శివాలయం. అట్లా మనకేం తెలియదు, మనం శివాలయంకి వెళ్ళాం, మనం నమస్కారం చేసుకున్నాం, మనం ప్రదక్షిణ మొదలు పెట్టాం. ప్రదక్షిణ మొదలు పెట్టేసరికి కరెక్ట్ గా మనం ప్రదక్షిణ మొదలుపెట్టి ఒక వాల్కి వచ్చేసరికి ఇటు పక్క మనకి ఒక మూర్తి కనిపిస్తారు, ఆయన పేరు దక్షిణామూర్తి. ఆయన దక్షిణం పక్క చూస్తూ ఉంటారు, రైట్? మనం ఏం చేస్తాం, ఆయన్ని ఉత్తరం పక్క తిరిగి నమస్కారం చేసుకుంటాం. అలా శివాలయాన్ని చూసుకుంటే వెనకాలేమో లింగోద్భవ మూర్తి ఉంటుంది, దాని తర్వాత తిరగంగానే మనకి చండీశ్వరుడు ఉంటారు. అలా మనం ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటాం. గృహస్థుడికి బ్రహ్మచారికి రకరకాల ప్రదక్షిణలు ఉంటాయని మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు దక్షిణామూర్తి అనే ఒక మూర్తి దక్షిణం పక్క ఎందుకు చూస్తున్నారు అనేది మనకు తెలియాలి. అంటే చాలా మంది దక్షిణం అంటే ఆయన పక్క చూస్తున్నారు గనకనే దక్షిణామూర్తి అని కొంతమంది అంటారు, రైట్? కానీ ఆయన దక్షిణం పక్క ఎందుకు చూస్తున్నారు అనేది మనం ఒకసారి కరెక్ట్ గా మనం లెట్స్ టాక్ అబౌట్ ఇట్, రైట్? సో ఫస్ట్ దక్షిణ మూర్తి అంటే దక్షిణ అంటే కేవలం సౌత్ అనే కాదు, దక్షిణ అంటే క్యాపబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ సుందరాకాండలో హనుమంతుల వారి గురించి వ్యాసుల వారు చెప్తూ దక్షిణాం దిశం అని చెప్పారు. అంటే దక్షిణుడు దక్షిణ దిశలో వెళ్తున్నాడు అంటే ఆ కేపబుల్ పర్సన్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ వే అని అర్థం అనమాట. సో ఆ దక్షిణ మూర్తి అంటే చాలా కేపబుల్ పర్సన్, కేపబుల్ మూర్తి. వాట్ ఈస్ ఈ కేపబుల్ ఫర్? సృష్టి, స్థితి, లయ. హీఈస్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మనం అంటే అంత కేపబుల్ మనిషిని మనం, అందుకనే మనం చూడండి మనకి తెలుగు ఈ మధ్యకాలంలో మనం లక్కీగా ఏదో మనబడి ఇలాంటివన్నీ వచ్చాయి కనుక కొంచెం తెలుగు నేర్చుకుంటున్నాం. కానీ ముందర కొన్ని మాటలు ఉండేవి, దక్షత అనే మాట ఉండేది మనకి, రైట్, తెలుగులో. దాని తర్వాత ఏదో దయా దాక్షిణ్యం అనే ఒక పేరు ఉండేది. ఇవన్నీ ఏంటి? దయా దాక్షిణ్యం అనే మాట చూస్తే దయా ప్లస్ దాక్షిణ్యం ఈజ్ ఈక్వల్ టు దక్షిణామూర్తి. అంటే ఆయనే దయ చూపిస్తారు, ఆ దాక్షిణ్యాన్ని ఆయనే చూపిస్తారు, ఆ రెండు కలిపిన మూర్తి దక్షిణామూర్తి. సో ఓకే, సో ఇప్పుడు మనం దక్షిణామూర్తి ఆయన కేపబుల్ పర్సన్ అని మనం అనుకున్నాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తున్నారు అని మనం ఒక విషయాలు అంటే ఈ కాల్లో పెద్దలు ఉన్నారు, నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. మనం ఇప్పుడు లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన ముందర ఒక అతను గన్ను పట్టుకొని నిల్చొని ఉన్నాడు అనుకోండి, మన వెనకాల పోలీసు ఉన్నాడు. మనం గన్ను పట్టుకొని నించున్న వాడి పక్క చూస్తామా, లేకపోతే మన వెనకాల ఉన్న పోలీస్ పక్క చూస్తామా? మనం వెనకాల ఉన్న పోలీస్ పక్క చూస్తాం. ఎందుకు అంటే ఆ గన్ను పట్టుకున్న వాడు మృత్యువు, ఎవరైతే వెనకాల ఉన్నారో అతను మృత్యుంజయుడు. సో మనం దక్షిణామూర్తి తత్వం ఏంటి అంటే, నేను ఆయన దక్షిణం పక్క చూస్తున్నాడు, కానీ ఆయన్ని చూడాలంటే నేను ఉత్తరం పక్క చూడాలి. నేను ఆయన ఉత్తరం పక్క చూడాలి అంటే వెనక మనకి లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఐ థింక్ ఐ నీడ్ టు మనకి విండో అండి. ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ అండి? నాట్ యెట్, ఇప్పుడే జస్ట్ వస్తుంది అనుకుంటాను. బై ద వే ఎవ్రీబడి ఈజ్ మ్యూటెడ్. ఇన్ కేస్ మీకు క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాక మ్యూట్ చేసుకోండి. కనిపిస్తుందండి? ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? We are able to see your screen, but yeah, click on whatever you want to project. Oh yeah, sure. సో మనకి ఫస్ట్ ఒక్కొక్క దేవతలు అంటే ఒక్కొక్క దేవతలు ఇటుపక్క ఫేస్ చేస్తున్నారు, దానికి అధిపతులు ఎవరు? సో అధిపతి సోముడు. అయ్యా, మీ స్క్రీన్ లో ఓన్లీ ఇవి కనిపిస్తున్నాయి, మన అటెండీస్ కనిపిస్తున్నారు, నాట్ యువర్ ప్రెజెంటేషన్. ఓ 1 minute, జస్ట్
సారీ ఫర్ టెక్నికల్ గ్లిచెస్. మైక్రోసాఫ్ట్ ప్రెజెంటేషన్. పవన్ గారిని పిన్ చేస్తారా? యా, పిన్ చేస్తాను. కరెక్ట్. థ్యాంక్ యూ. సో మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ కనిపిస్తోందండి? ఎస్, కనిపిస్తుంది. ఓకే, సో మనకి ఫస్ట్ దానికన్నా ముందర మనం ఒకసారి ఏ దేవత ఎటుపక్కకి ఏ దేవత అధిపతి అనేది మనం చూద్దాం. నార్త్ కి అంటే ఏ దేవత ఎటుపక్క ఫేస్ చేస్తున్నారు అనేది చూద్దాం. సోముడు నార్త్ పక్క చూస్తూ ఉంటారు. ఈస్ట్ ఇంద్రుడు ఈస్ట్ పక్క చూస్తూ ఉంటారు. వరుణుడు వెస్ట్ పక్క చూస్తూ ఉంటారు. యముడు సౌత్ పక్క చూస్తూ ఉంటారు, సౌత్ లో ఉంటారు. సో యముడు ఆ దక్షిణ దిశకి అధిపతి. అంటే మనం దక్షిణామూర్తిని చూస్తున్నాము అంటే మనం దక్షిణం పక్క, మనం ఉత్తరాల్లో ఉండి మనం ఉత్తరం పక్క చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ అట్ హిమ్. ఉత్తరాంగి చూస్తున్నాం, ఆయన దక్షిణానికి చూస్తున్నారు. అంటే మనం యముడికి మన పృష్ఠభాగాన్ని చూపిస్తున్నాం. అంటే మృత్యువుకి మన పృష్ఠభాగాన్ని చూపించి మృత్యుంజయుణ్ణి మనం చూస్తున్నాం. అందుకనే ఆయన దక్షిణామూర్తి. అట్ ద సేమ్ టైం ఆయన దక్షిణం పక్క ఎందుకు చూస్తున్నారు? మన కోసం. ఇప్పుడు మనకి కరెక్ట్ జ్ఞానం వస్తేనే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఇయ్యకుండా మృత్యు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. సో ఇది జరుగుతూ ఉంటుంది. సో దానికోసం ఆ జ్ఞానాన్ని ఇయ్యకుండా ఎక్కడ వీడు మళ్ళీ యముడి దగ్గరికి వెళ్ళిపోతాడో అని ఆయన ఒక కంట కనిపెడుతూ ఉంటారు ఎప్పుడు ఆ దక్షిణం పక్క నుంచి. సో హీఈస్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, హీఈస్ అవర్ ప్రొటెక్టర్. సో ఇప్పుడు దక్షిణామూర్తి అనే ఒక మూర్తి ఈ దేని కిందకు వస్తుంది? ఇప్పుడు మనకి అనుష్ఠానంలో చాలా మూర్తులు ఉంటాయి. నాకు తెలిసినంత నేను చెప్తాను. యోగమూర్తులు, భోగమూర్తులు, రౌద్రమూర్తులు అని ఉంటాయి. యోగమూర్తులు ఎవరంటే మనకి దక్షిణామూర్తి. మనకు మొన్నసారి శాంతి కుమ్మూరు గారు చెప్పారు కదా, మనకి ఆయన మన అనఘా సమేత ఈయన, సారీ నాకు పేరు గుర్తు రావట్లేదు, దత్తాత్రేయ స్వామి. ఎస్, దత్తాత్రేయ స్వామి. సో దత్తాత్రేయ స్వామి, దాని తర్వాత దక్షిణామూర్తి, వీరందరూ కూడా యోగమూర్తులు. వీళ్ళు జ్ఞానాన్ని ఇచ్చేవారు. భోగమూర్తులు ఎవరు? ఇప్పుడు మీరు చూస్తే మన శేషశయనం మీద అలా పవలించి ఉన్న విష్ణువు, ఆ విష్ణువు కాళ్ళ దగ్గర ఆయన్ని శుశ్రూష చేస్తున్న లక్ష్మీదేవి. తర్వాత మీరు ఎప్పుడైనా చూస్తే శివుడు, పార్వతి, అటుపక్క విఘ్నేశ్వరుడు, మధ్యలో కుమారస్వామి, వీళ్ళందరూ భోగమూర్తులు. యోగమూర్తిని మనం ధ్యానించడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. భోగమూర్తిని ధ్యానించడం వల్ల మనకి కోరికలు తీరుతాయి. ఇప్పుడు రౌద్రమూర్తులు, ఇప్పుడు నరసింహస్వామి, చండిక, చాముండి, వీరభద్రుడు, వీళ్ళందరూ రౌద్రమూర్తులు. ఈ మూర్తులు మనకు ఎందుకు ఉన్నాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నన్ను భయపెట్టేవాడు ఎదురుకోకుండా ఉన్నాడు. నేనేం చేశాను? నాకు ఒక బాడీ గార్డ్ని పెట్టుకున్నాను. నా బాడీ గార్డ్ కూడా నాలాగే ఉంటే, సో సాత్వికంగా త్రిపుండ్రాలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, నమస్కారం అండి బాగున్నారా అన్నాడు అనుకోండి, అప్పుడు కష్టం కదా. అంటే నా పక్కన ఉండేవాడు ఎలా ఉండాలంటే నన్ను భయపెట్టేవాడిని భయపెట్టేటట్టుగా ఉండాలి. సో నా ముందర ఉండేవి ఏంటి? ఇగ్నోరెన్స్, దాని తర్వాత కామ, క్రోధ, లోభం, ఇవన్నీ నా ముందర శత్రువులు. వాటిని భయపెట్టడానికి ఉండాలి అంటే దానికంటే భయంగా ఉండాలి వాళ్ళు. అందుకని వాళ్ళు ఉగ్రరూపులు. సో మనం మామూలుగా చూస్తే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకండి మనకి ఇన్ని మూర్తులు ఉన్నాయి, మనకి ఒకే ఒక దేవుడు మనకి ఎందుకు లేడు? ఆ మూర్తులుగా ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన మన కోసం వచ్చారు. మన జ్ఞానాన్ని ఇయడానికి యోగమూర్తులుగా వచ్చారు. మన కోరికలు తీరడానికి భోగమూర్తులుగా వచ్చారు. మన భయం పోగొట్టడానికి మన కోసం వచ్చారు వాళ్ళు. వాళ్ళ కోసం వాళ్ళు రాలేదు. సో మనం దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్రీ బేస్ ఫర్ ద హోల్ థింగ్. సో అందుకనే మనం ఫస్ట్ మీనింగ్ దక్షిణామూర్తి అంటే మనం సౌత్ ఫేసింగ్ డైటీ అని మనం అనుకుంటున్నాము మనం, రైట్? సో దీని సెకండ్ మీనింగ్ ఏంటి? దక్షిణ అమూర్తి అంటే ఆయన నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పగలిగిన అమేజింగ్ ఒక అంటే మనం మూర్తి అంటున్నా కూడా హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ కమ్యూనికేటింగ్ ఫార్ములస్ నిర్గుణ బ్రహ్మ. ఆ నిర్గుణాన్ని అంటే మనకి కరెక్ట్ జ్ఞానాన్ని ఇయగలిగే ఒక అమూర్తి. ఆయన మూర్తి అంటాము, అమూర్తి అని కూడా అనొచ్చు, రెండింటిగా వస్తుంది. సో మనకి మార్కండేయ ముని గురించి మనం వింటూ ఉంటాం. మనం ఇంతకుముందు నేను చెప్పాను మనం మృత్యుంజయుడు ఆయన ఎలాగా అనేది, దాని మార్కండేయ ముని మన రాసిన చంద్రశేఖర స్తోత్రము, దాని తర్వాత మార్కండేయ పురాణం, దీనిలో మనకు తెలుస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు చిన్మయ మిషన్ లో ఆయన ఏం చెప్పారు అంటే, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎప్పుడు చదవండి అంటే ఉపనిషత్తులు చదివిన తర్వాత చదవండి అని చెప్పారు. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ పిహెచ్డి ఇన్ వేదాంత. అండ్ దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ప్రకటన గ్రంథంగా వాళ్ళు అంటే మనకి ఎలా అయితే
కొన్ని రకరకాల గ్రంథాలు ఉంటాయి, దాని ప్రకటన గ్రంథం అంటారట. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉంది. ఒక జస్ట్ ఒక 8 వర్సెస్ లో సో మచ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ఇట్ దట్ ఇప్పుడు కూర్చొని మీరు చెప్పడం ఏమైనా స్టార్ట్ చేశారనుకోండి, దానికి ఎంతో బేస్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్కి వెళ్ళారనుకోండి, మీరు ఇస్కాన్ అలాంటి ప్లేసెస్ లో వాళ్ళు ఇలా ఉన్నా వాళ్ళ భగవద్గీత చదవడానికి నేను విన్నది ఏంటి అంటే, దానికన్నా ముందర కరెక్ట్ ఇస్కాన్ అంటే కరెక్ట్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్ గా భగవద్గీతకి వెళ్ళరంట. వాళ్ళు ఫస్ట్ రామాయణం, మహాభారతం ఇవన్నీ చదువుకొని, ఉపనిషత్తు చదువుకొని దాని తర్వాత భగవద్గీతకి వెళ్తారు. ఎందుకంటే ఇవన్నీ అర్థం కాకుండా, బేస్ లేకుండా మీకు మెయిన్ అర్థం కాదు. దానికోసం ఇప్పుడు ఈ దక్షిణామూర్తి స్తోత్రం గురించి ఆదిశంకరులు కేవలం ఆయన రాయడమే కాదు, దానికి భాష్యం కూడా రాశారు. ఆ భాష్యం పేరు తత్వశుద్ధ. అది ఇప్పుడు సంస్కృతంలో మనకి అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు దక్షిణామూర్తి గురించి మనం ఆడుకున్నాం. మనం దక్షిణామూర్తి ఇలా ఉంటారని మనం ఆడుకున్నాం. సో ఇప్పుడు మనం దక్షిణామూర్తిని చూద్దాం. ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపాన్ని మనం చూసామనుకోండి, మనకి ఫస్ట్ అంటే దీనికంటే ముందర మీకు ఒక చిన్న ఐ వాంట్ టు షేర్ సంథింగ్. ఐ వాంట్ టు ఆస్క్ అ క్వశ్చన్ హియర్ అండ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆన్సర్ దిస్. మనకుండే 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము దక్షిణామూర్తి లింగము. ఏదని? ఎనీవన్ హూ కెన్ ఆన్సర్? అరుణాచలం. ఓకే, ఎనీవన్ ఎల్స్? చిదంబరం అండి. ఓకే, గుడ్ థాట్స్. నెక్స్ట్, 12 జ్యోతిర్లింగాలలో మనకుండే ఒక శివలింగం, ఒక లింగము దక్షిణామూర్తి లింగం. ఓకే, సో లెట్ మీ అంటే మేబీ అవి కూడా ఉజ్జయిని. యా, గుడ్ ట్రై. సో ఎనీవన్ ఎల్స్? ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద డైరెక్షన్స్, రైట్? సో ఇప్పుడు మనం శివలింగము అన్నాం అనుకోండి. శివలింగం అనే డైరెక్షన్ ఏంటి? ఇప్పుడు నేను దీపం పెట్టాను. నేను ఇప్పుడు మన ఇళ్లలో మనం పిండి దీపం పెడతాం. పిండి అంతా పోసి దాన్ని దీపం పెడతాం. ఇప్పుడు ఆ దీపం డైరెక్షన్ ఏంటి? అది నార్తా, ఈస్టా, సౌతా, వెస్టా? ఏంటి దాని డైరెక్షన్ ఏంటి? ఎందుకంటే దీపానికి ఎలా అయితే డైరెక్షన్ ఉండదో, దీపం అన్ని పక్కలకి వెలుగు ఇస్తుంది. అలా లింగానికి కూడా డైరెక్షన్ ఉండదు. లింగానికి 5 ముఖాలు: సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, దాంతో ఈశాన. ఇలా 5 ముఖాలు. 360 degrees మొత్తం ఆల్ ఓవర్ అన్ని కవర్ చేస్తున్నాయి అది. కానీ మనం ద ఓన్లీ వే టు సీ విచ్ ఫేసింగ్ ఈస్ ద శివలింగం ఈజ్ బై లుకింగ్ అట్ ద నంది. నంది ఎటుపక్క చూస్తోందో దాన్ని బట్టి శివలింగాన్ని మనం చూడొచ్చు. సో ఒకానొక రోజుల్లో ఒక ప్రవచనకర్త ఆయన వెళ్ళి దక్షిణామూర్తి స్వరూపం గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారట. మనకి కింద మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలలో దక్షిణామూర్తి స్వరూపం బాగా అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే అన్ని పక్కల ఆ ప్లేసుల్లో మాత్రం దక్షిణామూర్తిని బాగా ఆరాధిస్తారు. అన్ఫార్చునేట్లీ నార్త్ పక్క వచ్చేసరికి మనకి దక్షిణామూర్తి స్వరూపానికి మనకి శివాలయాల్లో మీకు ఎక్కువ కనబడదు. ఎందుకు అంటే కనబడదు అంటే వాళ్ళు ఆరాధించడం కాదు, పాపం వాళ్ళు మన కోసం పోరాడి వచ్చే ఎవరైతే ఇస్లామిక్ ఇది ఉందో వాళ్ళని ఆపడానికి అక్కడే వాళ్ళు ఆపేశారు. అందుకని మన కింద మనం బానే ఉన్నాము, పాపం పైన మాత్రం ఏ గుడి అన్ని పోయాయి. కానీ మనకు ఒక్కడి మిగిలింది. అదేంటి అంటే కాశీ విశ్వనాథుడు. వాళ్ళు వెళ్ళి ఒకసారి అంటే ఆ సన్యాసి చెప్పారంట ఆ ప్రవచనకర్తకి, మీరు దక్షిణామూర్తి గురించి చెప్తున్నారు కాశీలో, కానీ కాశీ విశ్వేశ్వరుడే దక్షిణామూర్తి అని మీకు తెలుసా అని అడిగారట. అవునా అండి, ఎలా అండి అని చూస్తే నంది నార్త్ పక్క చూస్తోంది. అంటే మనం ఎటుపక్క చూస్తున్నాము, మనం వెళ్ళి ఇటుపక్క నుంచి ఆయన నమస్కారం చేసుకుంటాము, అటుపక్క నంది చూస్తోంది. అందుకనే నంది ఎటుపక్క చూస్తోందో శివలింగం అంటే ఇప్పుడు మీరు కాశీ విశ్వేశ్వర గుడికి వెళ్తే మీరు అన్ని పక్కల తలుపులు తెరిచి ఉంటాయి, కానీ నంది ఎటుపక్క చూస్తోందో ఆయన అటుపక్క చూస్తున్నట్టు, అంటే ఆయన సౌత్ పక్క చూస్తున్నారు. దానికి అర్థం ఏంటి అంటే కాశీ విశ్వేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే ఎక్స్పీరియన్సెస్ మారుతూ ఉంటాయి కదా, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ దట్ వి టాక్ అబౌట్. సో నౌ లెట్స్ కమ్ టు దక్షిణామూర్తి. పవన్, మరి మనం శివలింగం ఇంట్లో పెట్టిన ఎక్కడ పెట్టి పూజ చేసినా కూడాను దాని యోని నార్త్ సైడ్ ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా, దట్ ఈస్ దట్ ఆల్సో? పానపట్టం నార్త్ సైడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దాకా మనం దక్షిణామూర్తి అంటే ఆయన దక్షిణామూర్తిని దక్షిణామూర్తి అని ఎందుకు అంటారు అనేది మనం మాట్లాడుకున్నాం.
ఇప్పుడు మనం ఇప్పుడు మనకి మంత్రపుష్పం ఉందనుకోండి. మంత్రపుష్పంలో మనకి చెప్తూ ఉంటారు, యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశవాన్ భవతి అని చెప్తారు. అంటే దాని మామూలు అర్థం తీసుకుంటే, యహ అపాం పుష్పం వేద, ఈ నీళ్ళని, ఈ పుష్పాన్ని తెలుసుకుంటే, పుష్పవాన్ అంటే పండు కన్నా ముందర వచ్చేది పుష్పం. పుష్పం నుంచి పండు వస్తుంది. అంటే పుష్పము కోరిక, పండు కోరిక తీరడం. పుష్పవాన్ ప్రజావాన్ అంటే ప్రజలు వస్తారు. ప్రజావాన్ అంటే నీకు బలగం ఉంటుంది, నీకంటే వంశాభివృద్ధి ఉంటుంది. పశుమాన్ అంటే ఒక రోజుల్లో వెల్త్ ని వాళ్ళు పశువులుగా చూసేవారు, మా గో సంపద ఇంత అని. పశుమాన్ భవతి. దాని మీమాంసకి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, యహ అపాం పుష్పం వేద అంటే ఈ అపాం అంటే ఈ నీళ్ళని, అపాంని వాళ్ళు భగవంతుడిగా భావించారు. యహ అపాం పుష్పం వేద అంటే ఈ భగవంతుడి సంకేతాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి, వాళ్ళందరికీ ఇవన్నీ కలుగుతాయి అని దాన్ని చెప్తారు. సో భగవంతుడు ప్రతి రూపంలో భగవంతుడి సంకేతం ఒకటి ఉంటుంది. మనం మామూలుగా మూర్తిలా చూసేసి దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేయం. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాం అనుకోండి, మనకు వెంటనే ఇప్పుడు స్వామివారిని అలా చూస్తాము. సగం మంది కొంచెం కాళ్ళని చూడడానికి ట్రై చేస్తారు, సగం మంది ఏ కిరీటం వేశారని చూడడానికి ట్రై చేస్తారు. అంత లోపల ఆ సెకండ్ అయిపోతుంది. ఆ బయటికి రాగానే తీరుదాము, వెంటనే లడ్డు కౌంటర్, లడ్డు నుంచి ఇంకా మనం మళ్ళీ బ్యాక్ రెస్టారెంట్. మనకి ఇదే సైకిల్లో ఉన్నాం మనం. కానీ అక్కడ మనకి ఎక్కడా కూడా నించోని ఆయన సంకేతాన్ని చూడదగ్గ సిచ్యువేషన్ మనకు రావట్లేదు. కానీ వెంకటేశ్వర స్వామితో ఉండే హ్యాపీనెస్ ఏంటి అంటే, ఆయన అది తిరుమల అఖండ దీపం. ఆ అఖండ దీపం నుంచి వెలిగిన ఎన్నో లక్షల దీపాలు ఉన్నాయి చుట్టుపక్కల, అవన్నీ కూడా. సో తిరుమల వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆయన ఒక చేయి ఇలా కింద ఉంటుంది, ఒక చేయి పైన ఉంటుంది. అంటే నా పాదాలను నమ్ముకుంటే సంసారంలో నేను సగమే ముంచుతాను. సో అలా ప్రతి మూర్తికి ఒక సంకేతం ఉంటుందని, ఆ సంకేతాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ మూర్తి ఏదైతే మనకి ఇద్దాం అనుకుంటున్నారో అది వస్తుంది. ఇప్పుడు మీరు దక్షిణామూర్తి స్వరూపంలో చూసారనుకోండి, దక్షిణామూర్తి స్వరూపంలో మీరు ఫస్ట్ ఈ హ్యాండ్ లో చూస్తే మీకు అక్షయమాల కనబడుతుంది. అంటే ఆ నుంచి క్ష వరకు అన్ని ఇంక్లూడ్ అయిన మాల. అంటే మనకి ఇప్పుడు చూడండి, మన ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఎస్ఏ రామని చెప్పాను అనుకోండి, నేను మీకు ఎస్ఏ రామని చెప్తే మీకు ఏబిసిడీలు రావనుకోండి, మీరు ఎస్ఏ ఎలా రాస్తారు? అంటే ఆ ఫస్ట్ మీకు అక్షరాలు రావాలి, రైట్? అక్షరాలు వస్తేనే మీరు ఏదైనా రాయగలుగుతారు, దేన్నన్నా. అక్షరాల నుంచే మంత్రాలు వచ్చాయి, రైట్? అమంత్రం అక్షరం నాస్తి. అక్షరాల నుంచే మంత్రాలు వచ్చాయి. సో ఆ జపమాల ఏదైతే ఆయన పట్టుకొని ఉన్నారో ఇక్కడ, అది కేవలం ఒక అక్షయమాల, ఒక జపమాలే కాదు. అది మనకి అంటే మనం ఏదైనా చేతిలో పట్టుకుంటే అది మన కోసం, భగవంతుడు ఏదైనా చేతిలో పట్టుకుంటే అది మన కోసం, రైట్? మన చేతిలో ఏదైనా పట్టుకుంటే మనం తినడానికి ట్రై చేస్తాం. భగవంతుడు ఏదన్నా చేతిలో పట్టుకుంటే అది మనకి ఇయడానికి ట్రై చేస్తారు. సో ఆయన మనకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఒకటేమో ఇక్కడ అక్షయమాల పట్టుకొని ఉన్నారు, అంటే మనకు మంత్రసిద్ధి ఇద్దాం అనుకుంటున్నారు. అంటే నన్ను నమ్ముకుంటే నీకు వచ్చేది ఏంటంటే మంత్రసిద్ధి. తర్వాత ఈ చేతుల్లో ఏముంది? ఈ చేతిలో అగ్ని ఉంది. మామూలుగా ఒక చిన్న బండారం పట్టుకొని ఉంటారు ఆయన. దాంట్లో అమృతం ఉంటుంది. అమృతం ఎందుకు ఉంది దానిలో అంటే, విద్యయా అమృతమస్యుతే అని ఉపనిషత్తులో అంటారు. అంటే విద్యయే అమృతం, అంటే జ్ఞానం అనే అమృతాన్ని ఆయన పట్టుకొని ఉంటారు. సో ఇటుపక్క ఏమో మంత్రసిద్ధిని పట్టుకొని ఉన్నారు, ఇటుపక్కేమో జ్ఞానం అనే ఒక అమృతాన్ని పట్టుకొని ఉన్నారు. ఈ జ్ఞానం అనే అమృతం వల్ల ఏమొస్తుంది? హ్యాపీనెస్ వస్తుంది, రైట్? హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే, వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ యూ గెట్ హ్యాపీనెస్. సో అమృతాన్ని ఆనందంగా చూస్తున్నాం మనం. దాన్ని లౌకికంగా మనం ఏం చెప్పొచ్చు అంటే, అమృతం అనేది ఇప్పుడు జ్ఞానం వచ్చింది అనుకోండి, జ్ఞానం వచ్చాక ఏమొస్తుంది? మనకి జ్ఞానం వస్తే దాంతో పాటు సంపద వస్తుంది. సంపద వస్తే ఆ సంపదతో మనం ఏదో కొనుక్కుంటాం, తింటాం అని చేస్తాం. సో మనకి వైశ్వానర అగ్నిని మన సాటిస్ఫై చేసే ద్రవ్యాన్ని కూడా ఆ అమృతం ఇవ్వగలదు అని లౌకికంగా కూడా మనం భావించవచ్చు. అంటే ఆయన అది ఇస్తున్నారు మనకి అని భావించవచ్చు. దాని తర్వాత ఇంకొక చేతిలో చూస్తే ఆయనకి గ్రంథము ఉంది. ఇక్కడ గ్రంథం, ఇక్కడ చూడండి, ఒక పుస్తకం ఉంది. అంటే ఇప్పుడు ఒక రోజుల్లో పాపం వాళ్ళకి ఐప్యాడ్లు అవన్నీ లేవు కనుక వాళ్ళు ఆ పుస్తకాన్ని పట్టుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో పుస్తకం అనేది ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఐ కీప్ హియరింగ్ దట్ జనాలు ఎలా అయితే మీరు కొంచెం వాకింగ్ చేయండి అని ఎలా అయితే జనాలకు చెప్తున్నారో, అలా ఈ మధ్య కాలంలో కొంచెం రైటింగ్ చేయండి అని చెప్తున్నారంట. బుక్ లో కొంచెం రాయండి, ఎందుకంటే మీ చేతులకి, మీ నరాలకి అది మంచి ఎక్సర్సైజ్ రాయండి అని చెప్తున్నారంట. సో మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ ఏజ్, బ్యూటిఫుల్ ఏజ్, విచ్ ఇస్ బ్యూటిఫుల్. సో ఆయన చేతిలో గ్రంథం ఉంది. ఈ గ్రంథానికి సంకేతం ఏంటి? వాట్ ఈస్ ఇట్ సేయింగ్? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎనర్జీ. గ్రంథం ఏంటి అంటే
గ్రంథము అంటే సంస్కృతంలో గ్రథనం ఇది గ్రంథం. గ్రథనం అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్. ఆ గ్రంథములో ఉండే నాలెడ్జ్ అంతా కూడా, అంటే ఆ గ్రంథములో ఏదైతే నాలెడ్జ్ ఉందో ఇట్ ఈస్ దట్ ఇక్కడ ఏదైతే మీకు పుస్తకం కనబడుతుందో, గ్రంథం కనబడుతుందో, అది ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ ద శాస్త్రాస్. శాస్త్ర ఇది శాస్త్ర, ఏదైతే శాసిస్తుందో అది శాస్త్రము అని దానికి గుర్తు. సో ఈ గ్రంథం దాని గురించి చెప్తుంది. వీటన్నిటికీ కూడా మనం లౌకికంగా చాలా చూసాం. వీఆర్ ఏబుల్ టు సీ, చాలా అంటే లౌకికంగా మనం చాలా తెలుసుకోగలిగాం. కానీ చిన్ముద్ర ఆనంద రూపం, ఈ చిన్ముద్రకి మాత్రం లౌకికం లేదు. దానికి మనం ముందు స్లైడ్స్ లో మీకు చిన్ముద్ర కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందని. ఇప్పుడు కింద మీరు చూస్తే ఇక్కడ సనక సనందనాథులు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు కూర్చొని ఉన్నారు అంటే, ఒకానొక సమయంలో ఇప్పుడు మనకి ఈ శ్లోకం చదివామనుకోండి, దీనిలో ఆయన గురించి చెప్తూ ఉంటారు. ఆయన కాకుండా వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నామో చెప్తారు. శుద్ధ స్ఫటిక సంకాసం శశికంఠ విభూషితం వ్యాఘ్ర చర్మధరం శాంతం జటామకుట మండితం పంఖేరు ఉల్లాసం సోమ సూర్యాగి లోచనం భవామి మహాదేవం దక్షిణామూర్తి విగ్రహం. అంటే ఆ విగ్రహం గురించి చెప్తున్నారు. సో సనక సనందనాథులకి అంటే వన్ ఆఫ్ ద థింగ్స్ ఏం చెప్తారు అంటే, ఒకనొక సమయంలో సనక సనందనాథులకి బ్రహ్మ గురించి సరిగ్గా క్లారిటీ లేనప్పుడు పరమేశ్వరుడు ఆ డౌట్స్ ని తీర్చడానికి ఒక 16 years ఓల్డ్ పిల్లోడిగా వచ్చి చిత్రం వటతరోర్ మూలే, ఒక మర్రి చెట్టు వటం అక్కడ కరెక్ట్ మూలే, వటతరోర్ మూలే ఆ కింద కూర్చొని ఉన్నారు. ఆయన వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని రిజాల్వ్ చేశారు. అవి రిజాల్వ్ చేయగానే వాళ్ళందరికీ కూడా అంటే వీళ్ళందరూ ఉట్టి స్టూడెంట్స్ కాదు, వీళ్ళందరూ పిహెచ్డీస్. అంటే వీళ్ళందరూ కూడా మెచ్యూర్ నాట్ ఇన్ జస్ట్ ఇన్ ఏజ్, సో దే ఆర్ మెచ్యూర్ ఇన్ నాలెడ్జ్. అందుకనే మనకి ఒక శ్లోకం ఉంటుంది, మనకు ముందు వెళ్ళేటప్పుడు వస్తుంది, చిత్రం వటతరోర్ మూలే అని. సో అది సో ఆయన నాలెడ్జ్ ఇచ్చిన దానివల్ల ఆయన దక్షిణ పక్క కూర్చొని ఉన్నారు. అందుకని దక్షిణామూర్తి అని ఆయనకి పేరు పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ కింద చూస్తే ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆయన్ని తొక్కు పెట్టుకొని ఉన్నారు. మామూలుగా మనకి ఎప్పుడైనా రాక్షసుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక కాలుతో ఎవరినైనా తొక్కి అలా పెట్టుకొని ఉంటే మన మొహంలో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? మన మొహంలో ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మనకి ఈయన మాత్రం చాలా మొహంలో చాలా ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతత ఎందుకంటే ఆయన ఆ తొక్కి పెట్టింది దేన్ని అంటే ఇగ్నోరెన్స్, అపస్మారుడు. అంటే మనకి మామూలుగా మన తెలుగు భాషలో అంటారు అపస్మరణ వచ్చిందండి అంటారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతానికి వెళ్ళారనుకోండి, మహాభారతంలో కర్ణుడికి ఉండే ఒక వన్ ఆఫ్ ద ఏమంటారు శాపము అపస్మరణ. ఇప్పుడు ఆయనకు వచ్చిన శాపం ఏంటి అంటే, నీ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, నీ దగ్గర అన్ని ఉన్నాయి, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు కరెక్ట్ గా టైం వచ్చినప్పుడు నీకు అవి గుర్తు రావు అని శాపం ఆయనకి. సో అందుకని ఎక్కడ ఏ బాణాన్ని వాడాలి అంటే, కొన్ని బాణాలు ఆయనకి బాగా గుర్తుంది, కానీ మాక్సిమం బాణాలు ఆయన వాడలేకపోయారు. దానికి ఒక స్టోరీ ఉంది. దానికి ఒక ఋషి దగ్గర ఆయన వెళ్ళారు, ఆయన బ్రాహ్మణ్ అని చెప్పుకో ఉన్నారు. ఒకసారి ఆ ఋషి ఆయన తొడ మీద పడుకున్నప్పుడు తేలు కుట్టింది. ఆ తేలు కుట్టినా కూడా ఆయన అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. అలా రక్తం పోతున్నా కూడా మా గురువు గారు ఎక్కడ లేస్తారో అని కూర్చొని ఉన్నారు. ఆయన లేవంగానే వెంటనే చూసి ఏంటి ఆ రక్తం అంటే, ఈయన చెప్తారు ఇలా తేలు కుట్టింది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని నేను ఇలా చేశానండి అంటారు కర్ణుడు. అంటే వెంటనే ఆ గురువుకి డౌట్ వస్తుంది, నువ్వు బ్రాహ్మణుడి కాదు క్షత్రియుడివి, క్షత్రియుడికే ఆ నొప్పి తట్టుకునే శక్తి ఉంటుంది, అందుకని అని వెంటనే ఆయన ఒక శాపాన్ని ఇస్తారు. నీకు నా దగ్గర ఇదంతా నేర్చుకున్నావు కనుక, నా దగ్గర ఈ ధనుర్విద్య ఏదైతే నేర్చుకున్నావు ఇవన్నీ కూడా ఆ టైం వచ్చేసరికి అపస్మరణ, అంటే ఆ టైంకి నీకు గుర్తులు ఉండకపోగాక అంటారు. అంటే దక్షిణామూర్తి అంటే ఎవరంటే మన మైండ్. ఆయన్ని నమ్ముకుంటే మనకి కరెక్ట్ టైంలో మంచి స్ఫురణ ఇస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు టక్మన్ మన మైండ్ లో సొల్యూషన్ వస్తూ ఉంటుంది. ఆ సొల్యూషన్ స్మరణ, అంటే మన మెమరీ ఆ సొల్యూషన్ మనకి ఇస్తుంది. ఆయన ఎవరినైతే తొక్కి పెట్టారో ఆయన పేరు అపస్మారుడు, అంటే అది అపస్మరణ. ఇట్ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, సెల్ఫిష్నెస్ అండ్ లేజినెస్. అవన్నీ తొక్కితేనే జ్ఞానం వస్తుంది. సో అందుకనే ఆయన వాటిని తొక్కి మన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఈ రూపంలో ఉన్నారు. రైట్. సో మనం ఎప్పుడైనా మీరు ఈ దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసినప్పుడు మీరు అర్థం చేసుకోండి. మనం మామూలుగా చాలా మంది అడుగుతూ ఉంటాం, ఏమండి విశ్వానికి మూలం ఎవరండి అని అడుగుతూ ఉంటాం. దాన్ని ఇలా కొట్టి పడేయడానికి ఆయన చిత్రం వటతరోర్ మూలే,
వృద్ధా శిష్య గురుర్యువ. ఆయనే మూలంలో కూర్చొని నేనున్నాను, నేనే మూలం ఈ అనే విశ్వానికి అని ఆయన చెప్తున్నారు. రైట్. సో అది మనం దక్షిణామూర్తి స్వరూపం నుంచి చూడొచ్చు. ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. దక్షిణామూర్తి స్వరూపంలో మీరు చూస్తే మీకు మీకు మీ ఒక హాఫ్ ఏమో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడేమో చంద్రుడు కనిపిస్తున్నాడు, ఇక్కడేమో ఒక చిన్న ఇది ఉంటుంది, బిళ్ళ ఉంటుంది. దాంట్లో ఒక పక్కేమో మకర కుండలాలు ఉంటాయి, ఇంకో పక్కేమో కమండలాలు ఉంటాయి. మనకి అర్ధనారీశ్వర స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది, ఆదిశంకరాచార్యులు రాశారు. చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయై ధమ్మిల్లకాయై చ జఠాధరాయ నమ శివాయై చ నమ శివాయ అని రాశారు. అది అర్ధనారీశ్వర స్తోత్రం. సో అక్కడ ఉన్న సనకస నందనాదులందరూ చూస్తూ ఉండగా వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. ఇదేంటి, ఒక పక్క ఏమో ఆయన మకర కుండలాలు వేసుకున్నారు, ఒక పక్క ఏమో కమ్మలాలు వేసుకున్నారు, మామూలు అమ్మవారి కమ్మలు వేసుకున్నారు, ఇదేంటి అని వాళ్ళకు డౌట్ వచ్చినప్పుడు దక్షిణామూర్తి స్వరూపము అర్ధనారీశ్వర స్వరూపము. ఆయన అర్ధనారీశ్వరుడుగా కూర్చొని, అంటే సో మెనీ థింగ్స్ ఇన్ వన్ పర్సన్. ఒకటి రెండు విషయాలు కాదు, ఈ ఒక్క ఫోటోలో ఆయన మనకి ఎన్ని సంకేతాలు. యహ అపాం పుష్పం వేద, ఈ భగవంతుడి సంకేతాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో పుష్పవాన్ ప్రజావాన్ ఇవన్నీ చెప్తున్నారు. అలా ఇన్ని సంకేతాలు ఉన్నాయి ఒక ఫోటోలో మనకి దక్షిణామూర్తి ఒక ఫోటోలో. సో దాని తర్వాత అందుకనే మనం చూడండి, అమ్మవారిని దక్షిణామూర్తి రూపిణి అని అంటాం. ఎందుకంటే అమ్మవారైతే దక్షిణామూర్తి రూపిణి, అయ్యవారైతే దక్షిణామూర్తి రూపం. సో ఇద్దరు దక్షిణామూర్తులే. వాళ్ళ కింద ఎప్పుడు సనకస నందనాలు కూర్చొని ఉంటారు. సో అది ఎందుకు అంటే దానికి అర్థం ఏంటంటే, ఎంతో మెచ్యూర్ గా మైండ్ ఉన్న నాలెడ్జబుల్ పీపుల్ కూడా క్వశ్చన్స్, డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లను కూడా తీసేసి వాళ్ళ ఇగ్నరెన్స్ తీసేయగలిగేంత శక్తి ఒక మనిషికి ఉందని దక్షిణామూర్తి స్వరూపం చెప్తాం. రైట్. సో మనం ఇప్పుడు జస్ట్ మన ధ్యాన శ్లోకాల వరకు చెప్పుకున్నాము. దాని తర్వాత మనకి భర్గా ఒకసారి మొత్తం మనకి మన దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒకసారి చదివి మనకు వినిపిస్తాడు. సో మనకి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని అని అంటారు. వర్షిష్టాంతే వసుదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అని అంటారు. మనకు ఫస్ట్ స్టార్టింగే మౌన వ్యాఖ్య అని స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలియకపోవడం వర్సెస్ మౌనం. ఎవరైనా నాకు అంటే నేను మాట్లాడకపోవడం వర్సెస్ మౌనం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా నాకు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని, మాట్లాడకపోవడం వర్సెస్ మౌనం, మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ మౌనం? అన్ని తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటారు. బ్యూటిఫుల్. మౌనం అంటే జ్ఞానం అండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అంటే నేను కొంచెం మాట్లాడవచ్చండి? అయ్యో ప్లీజ్, తప్పకుండా ప్లీజ్. అంటే అక్కడ ఉన్న మునులు ముసలి వాళ్ళు దక్షిణామూర్తి యవ్వన రూపము ఎందుకు ఉందో కూడా నేను విన్నది ఏంటంటే, అజ్ఞానం ఎప్పుడు కూడా ముసలితనం లాగా కనిపిస్తుంది, జ్ఞానం ఎప్పుడు యవ్వనవంతంగా ఉంటుంది. అజ్ఞానం ఎప్పుడు కూడా అదే. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా ముసలి వాళ్ళు అన్నారు అనుకోండి, ముసలి వాళ్ళు అంటే వాళ్ళు ఏజ్ పరంగా ముసలి అవ్వలేదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ పరంగా ముసలయ్యారు. సో వాళ్ళ దగ్గర ఎక్కువ జ్ఞానం ఉండాలిగా. ఏజ్ పరంగా అంటే జ్ఞానానికి వయసు అలాంటివి ఏమి ఉండవు, అజ్ఞానానికే వయస్సు గాని ఇలాంటివన్నీ ఉంటాయి అని మనకి చెప్పడమే. అంటే మౌనం అనేది దానికి అర్థం జ్ఞానము అని. పర్ఫెక్ట్. అవునండి, మీరు సెకండ్ స్టెప్ కరెక్ట్, పర్ఫెక్ట్, అవును. సో మనకి ఇప్పుడు లెట్స్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద యువర్ సజెషన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రెజెంటేషన్ లో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నన్ను ఇది ప్రెజెంట్ చేయమన్నారు, నేను ఆర్ సంథింగ్ ఎల్స్, నేను ఒక సిచ్యువేషన్ లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ టేకింగ్ ద జర్నీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అసలు జర్నీ చెయ్యకూడదు అనేవాడు మౌనంగానే ఉంటాడు, జర్నీ చేసేసిన వాడు మౌనంగానే ఉంటాడు, ఆ జర్నీ చేస్తున్నవాడు ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటాడు. రైట్. జర్నీ అసలు అంటే ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నాడో జర్నీ చేయకూడదని, అతనిది మాట్లాడలేకపోవడం. ఎవరైతే జ్ఞానం ఉందో అతనిది మౌనం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అందుకని ఆయన ఏమన్నారంటే మౌన వ్యాఖ్య ప్రకటిత అన్నారు.
ఎందుకంటే జ్ఞానం ఇక్కడ ఉన్న మౌనం ఇది జ్ఞానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దక్షిణాయనంలో నడుస్తుంది. దక్షిణాయనంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటారు. అది మామూలు మనలాగా నిద్ర కాదు. అది మౌన నిద్ర. అది ఏంటంటే ఆయనకు అన్ని తెలుస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది. కేవలం ఆయన అలా శయనించి అలా మనల్ని వీక్షిస్తున్నారు, మనల్ని అంతర్బాహ్య రెండు చూస్తున్నారు ఆయన ముందు. అది దానికి అర్థం. సో మనకి ఇప్పుడు చూసారనుకోండి, దక్షిణామూర్తి అనే ఆయన అంటే వీళ్ళందరూ కూడా ఏం టీచ్ చేస్తున్నారు, వాట్ ఆర్ దే టీచింగ్? వీళ్ళందరూ కూడా మనకి బ్రహ్మన్ అనేది టీచ్ చేస్తున్నారు. మనకి బ్రాహ్మణుడు అని మనకు ఒక పేరు, మనందరం బ్రాహ్మిన్స్ అని చెప్పుకుంటాం, కొంతమంది బ్రాహ్మణుడు అంటారు, కొంతమంది ఉన్నారు మన వాళ్ళు. సో బ్రాహ్మణుడు అన్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే బ్రహ్మం జనయతి ఇది బ్రాహ్మణ అని వస్తుంది. అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అని పేరు. మనకి లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఉంది. విష్ణు సహస్రనామంలో లాస్ట్ లో మనకి ఒక ఇది వస్తుంది, ఏది మన ఫలస్థుతి అనే వస్తుంది. ఆ దాంట్లో వేదాంతకో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధనసమృద్ధస్య శూద్ర సుఖం అవాప్నియాత్ అని వస్తుంది. సో అదేంటి అంటే చూడండి, బ్రాహ్మణుడికి వాళ్ళు విజయాన్ని ఇవ్వలేదు, బ్రాహ్మణుడికి వాడికి ధనం ఇవ్వలేదు, బ్రాహ్మణుడికి వాడు సుఖం ఇవ్వలేదు. బ్రాహ్మణుడికి ఏమి ఇచ్చారు? వేదాంతకో బ్రాహ్మణస్య, అతను వేదాంతం తెలుసుకోవాలి. బ్రహ్మం జనయతి ఇది బ్రాహ్మణ. సో ఎప్పుడైతే అతను వేదాంతాన్ని తెలుసుకుంటాడో, ఆ వేదాంతాన్ని తెలుసుకొని ఆ ధర్మాన్ని రాజుకు చెప్తాడు. ఆ రాజు ధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుస్తాడు. ఆ రాజ్యాన్ని ధర్మంగా తను గెలిచినప్పుడు ఆ రాజ్యంలో ఎవరైతే బిజినెసెస్ చేస్తున్నారో ఈ వైశ్యులు, వాళ్ళందరికీ ధనం బాగా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పాండ్ అవుతారు, వాళ్ళ బిజినెసెస్ ఎక్స్పాండ్ అవుతాయి. వాళ్ళ బిజినెసెస్ ఎక్స్పాండ్ అయినప్పుడు సుఉద్రహ ఇది శూద్రహ, అంటే కింద పనులు చేసేవాడు సుఉద్రుడు. అంటే కుమ్మరి కింద అందరూ ఇప్పుడు ఆర్డర్స్ అంతా ఇస్తారు, కింద చేసేవాడు శూద్రుడు. వాడు సుఖంగా ఉంటాడు, సుఖం అవాప్నియాత్, ఎందుకంటే వాడికి బాగా పని ఉంటుంది. సో దట్ ఈస్ ద సిస్టమ్, ద హోల్ సిస్టమ్. సో ఈ సిస్టాన్ని మనం ఈ విషయాన్ని తెలుసుకోవడం, ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవడం, ఈ సిస్టమ్ ని కరెక్ట్ గా మనం ఫాలో అవ్వడం, మనం సిస్టమ్ నుంచి సపరేట్, ఏదో ఒకటి సిస్టమ్ నుంచి సపరేట్ అని కాకుండా ఇదంతా ఒకే సిస్టమ్, మనందరం కలిసి నడుస్తేనే సనాతన ధర్మం నడుస్తుంది అని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జ్ఞానమే. ఇలాంటి జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే మనకి దక్షిణామూర్తి స్వరూపంలో ఇస్తారు. ఆయన ఒక టైం వరకు శివుడుగా ఉన్నారు. సనకాస నందనాథులకి డౌట్స్ క్లియర్ చేయడానికి దక్షిణామూర్తిగా వచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, మౌన వ్యాఖ్య ఇప్పుడు ఇక్కడ దాకా నడిచింది. సనకాస నందనాథుల వరకు మౌన వ్యాఖ్య నడిచింది. కానీ ముందు తరాలలో ఆయనకు తెలుసు ఏంటి, అవేదిక మతాలు వస్తాయి, వచ్చి ఇది మాది, ఇది మాది కాదు, ఇది వేరేది, ఇలానే ఉంటుంది, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ టైంలో ఆయన మౌనంగా ఉండలేరు. ఇక్కడే మౌన వ్యాఖ్య. సనకాస నందనాథుల వరకు మన ఇగ్నరెన్స్ తీసేంత వరకు మౌన వ్యాఖ్య. ఎప్పుడైతే బయట మనిషి ఎవరైతే వెన్ పీపుల్ స్టార్ట్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ సనాతన ధర్మ, ఎవరైతే మౌన వ్యాఖ్యగా ఉన్నారో ఆయనే త్రిపుండ్రాలు పెట్టుకొని సత్యదండం పెట్టుకొని ఆదిశంకరులుగా వచ్చారు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో ఆయనకు తెలుసు. రైట్? సో దట్ ఈస్ అ హోల్ దిస్ థింగ్. శివుడు దక్షిణామూర్తి అయ్యారు, దక్షిణామూర్తి ఆదిశంకరులు అయ్యారు. సో అన్ని గురుస్వరూపాలే. శివుడు గురుస్వరూపమే, దక్షిణామూర్తి గురుస్వరూపమే, ఆదిశంకరులు గురుస్వరూపమే. కానీ ఒక్కొక్క స్టేజ్ లో ఆయన ఒక్కొక్కటి ఏం చేశారు, ఏ స్టేజ్ లో ఎలా ఉన్నారనే దాన్ని బట్టి మనం వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవచ్చు. రైట్? సో ఇది మనకు ఫస్ట్ది. మనకి సెకండ్ది వట విటబి సమీపే భూమి భాగే నిషన్నం. మనకి ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నారు? వటవృక్షం కింద కూర్చొని ఉన్నారు. రైట్? వటవృక్షం కింద కూర్చొని ఉన్నారు. సకల ముని జనానాం జ్ఞాన మాతార మారాత్. సో ముని జనానాం అంటే అక్కడ ఎవరు ఉన్నారు? అక్కడ మునులు అంటే మెచ్యూర్ థింకింగ్ పీపుల్ ఉన్నారు అక్కడ. పీపుల్ హూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, మన కింద పెద్దవాళ్ళు కూర్చున్నారు అంటే ఆ పెద్దవాళ్ళకి రెండు డిఫరెన్సెస్, రెండు విషయాలు చెప్పచ్చు. ఒకటి, ఇంతకుముందు నాకు తెలియదు పేరు ఎవరు చెప్పారు, బట్ జ్ఞానానికి ఏజ్ లేదు, అది నెంబర్ 1. నెంబర్ 2, మా కింద కూర్చున్న వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ వల్ల ఎంత జ్ఞానాన్ని పొందారంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు అంత మెచ్యూర్ అయి ఉన్నారు. అంత జ్ఞానానికి కూడా జ్ఞానం ఇవ్వగలిగిన మూర్తి దక్షిణామూర్తి. రైట్? సో దాని గురించి మాట్లాడుతున్నారు. సెకండ్, మనకందరికీ చాలా ఇష్టమైన, చాలా అందరూ చదువుకునేది, చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః అని చెప్పారు. అంటే
శిష్యుడు వృద్ధుడు, రైట్? గురుర్ యువ, గురువేమో యువకుడు. ఇక్కడేమో మౌన వ్యాఖ్యానం. ఇప్పుడు సరే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా చాలా చిన్నతనంలోనే పిహెచ్డి చేశాను, రైట్? అదొక వండర్. మనం ఎప్పుడైనా చూసారు, ఎప్పుడైనా మన TV9 లో వాటిల్లో ఎప్పుడైనా చాలా చిన్నతనంలోనే ఇతను కంపెనీ పెట్టాడు అది ఇది అని చెప్పి మనం చూపిస్తూ ఉంటారు, వండర్ గా చూపిస్తూ ఉంటారు. అదొక వండర్. కానీ నేను ఒక పిహెచ్డి చేసి ఒక లెక్చరర్ గా వచ్చాను. నా శిష్యులందరూ ఎవరు? నా స్టూడెంట్స్ అందరూ ఎవరు? నా స్టూడెంట్స్ అందరూ ఎప్పుడో పిహెచ్డీలు చేసి పండిపోయిన వాళ్ళు. సో వాళ్ళందరూ నా పిహెచ్డి. అది ఇంకొక వండర్. మూడో వండర్ మౌన వ్యాఖ్యానం. ఇప్పుడు వాళ్ళందరూ నా నుంచి వింటున్నారు, నేను కళ్ళు మూసుకొని ఎలా నించొని ఉన్నాను అనుకోండి. అదొక వండర్. అంటే ఇదేంటి, ఇప్పుడు చాలా మెచ్యూర్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఇతను యాక్చువల్ గా వీళ్ళందరూ ఇతని ముందర కూర్చున్నారంటే హీ నీడ్స్ టు టాక్ మోర్. కానీ ఎందుకు ఆయన చాలా తక్కువ మాట్లాడుతున్న? మౌన వ్యాఖ్యానం ఏంటి? శిష్యాస్తు చిన్న సంశయా, ఇది ఒక వండర్. ఇప్పుడు ఈ మౌన వ్యాఖ్యానం బానే ఉంది, కానీ ఈ మౌన వ్యాఖ్యానం అయినా కూడా ఆ మౌనం నుంచి శిష్యులందరికీ వాళ్ళ సమస్యలను తీరిపోయాయి. సో ఈ ఒక్క ఏదైతే మనం చిత్రం వడతరోర్ మూలే చెప్తామో ఈ శ్లోకంలో 4 విచిత్రాలు ఉన్నాయి. ఆ 4 విచిత్రాలు కూడా మనం అంటే దాన్ని ఎక్స్ప్రెసివ్ గా చెప్పచ్చు. అంటే పిల్లలకి చెప్పేటప్పుడు ఈ దక్షిణామూర్తి ఎవరు అని చెప్పినప్పుడు మనం పిల్లలకి చెప్పగలిగే బ్యూటిఫుల్ శ్లోకం ఇది. చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్య గురుర్ యువ, గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఇది చెప్పినప్పుడు పిల్లలు అడుగుతారు, అదేంటి వృద్ధుడు శిష్యుడు ఏంటి, గురుర్ యువ ఏంటి, మౌన వ్యాఖ్యానం ఏంటి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మనం ఐ థింక్ దట్ ఈస్ వేర్ వి కెన్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దక్షిణామూర్తి. ఇది ఒకటి. నెక్స్ట్ మనకు మామూలుగా ఇవన్నీ కూడా మీకు తెలుసా? మీకు ఈ ధ్యాన శ్లోకాలన్నీ రాసింది సురేశ్వరాచార్యులు వారు. సో ఆదిశంకరాచార్యుల వారు మనకి మెయిన్ ఇది ఉంటుంది కదా, మన మెయిన్ దక్షిణామూర్తి స్తోత్రం, రైట్? అది ఆయన రాశారు. కానీ పైనుండే మిగతా ధ్యాన శ్లోకాలన్నీ కూడా సురేశ్వరాచార్యుల వారు రాశారు. సో ధ్యానం వరకు సురేశ్వరాచార్యుల వారు, దాని తర్వాత మెయిన్ సిద్ధాంతం అంతా కూడా ఆదిశంకరులు. అంటే శిష్యుడు ఏం చేయాలో అది చేశారు, గురువు ఏం చెప్పాలో అది చెప్పారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే. అక్కడ క్యాష్యూస్ ఇంకా ఇంకొకటి ఏంటది? క్యాష్యూస్ అండ్ రైజన్స్ అండి. ఏమండి మీరు మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. రైట్? ఆయన మనకి నిర్మలాయ అని మనం అన్నప్పుడు మనం వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ శుద్ధ జ్ఞానైక మూర్తయే అని అంటాం కదా. మనం దాన్ని మన శివుడికి కూడా వర్తిస్తూ ఉంటాం. శుద్ధ స్ఫటిక సంకాసం అని అంటాం ఆయన. అంటే క్రిస్టల్ క్లియర్. what they are so crystal clear, not just on a మూర్తి పర్స్పెక్టివ్. అంటే మన ఆబ్జెక్ట్స్ అంటాం, అలా అంటున్నాం. నిర్మలాయ ప్రశాంతాయ, ఈ నిర్మలాయకి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ నిర్మలాయగా ఉండాలి అంటే యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ అజ్ఞానం, అహంకారం, పుణ్య పాపకర్మ, సుఖ దుఃఖ ఫలం. సో వీటన్నిటికీ మీరు ఇవన్నీ అంటే వీటన్నిటికీ ఫ్రీగా ఉండగలిగితే మీరు నిర్మలాయ, రైట్? మెయిన్ అది అప్పుడు అవుతుంది. సో ఇప్పుడు అహంకారం ఉందనుకోండి, అహంకారం ఇంక్లూడ్స్ ఇవన్నీ ఆఫర్స్. ఇది పారాషూట్ కోకోనట్ ఆయిల్, ఇది కొంటే మీకు దువ్వెన ఫ్రీ. అలా అహంకారం ఇంక్లూడ్స్ మీకు మిగతావి కామ, క్రోధ, లోభ, మదమాత్సర్య ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. సో ఇవి ఒక్కటే రావు మీకు. అజ్ఞానం అంటే ఒక్కటే రాదు. ఈ అజ్ఞానంతో పాటు మీకు ఫ్రీగా చాలా ఆఫర్స్ వస్తాయి. పాపపుణ్య కర్మంతో పాటు చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సరే, సో ఇలా అన్ని ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు లాస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ చిన్ముద్ర. మనకి ఇక్కడ పైన చెప్పారు చూడ, మనకి ఇక్కడ శుద్ధ స్ఫటిక ఇక్కడ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. పైన మనకి చిన్ముద్ర ఆనంద రూపం ఇక్కడ నుంచి, చిన్ముద్ర ఆనంద రూపం. ఎందుకంటే ఆయన చాలా ఆనందంగా ఉన్నారు, ముఖంలో ప్రశాంతత ఉంది, చిన్ముద్ర పట్టుకొని ఉన్నారు. ఈ మిగతా అన్నిటికీ కూడా లౌకికంగా నేను ఏం చెప్పగలను. ఇది అక్షమాల అంటే ఇది, దాని వల్ల నాలెడ్జ్ వస్తుంది, మంత్రసిద్ధి కలుగుతుంది. అమృతం వల్ల జ్ఞానము కలుగుతుంది. పుస్తకం వల్ల మీకు ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్, శాస్త్రం మీద మీకు పట్టు వస్తుంది, ఇవన్నీ చెప్పచ్చు. చిన్ముద్రకి లౌకికం లేదు, అది ఇట్ హ్యాస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్. సో చిన్ముద్రను చూస్తే మనం చూసే మూడు ఏవైతే ఇలా పట్టుకొని ఉంటారో ఆయన, ఈ 3 వేళ్ళు ప్రకృతి తత్వం. దాని తర్వాత ఈ ఏవైతే ఇండెక్స్ ఫింగర్ ఉందో ఇట్ మీన్స్ జీవాత్మ మిథ్య.
మనకి దాని తర్వాత థమ్ ఫింగర్ పరమాత్మ సత్యము సత్యము. సో ఇలా మనకి చిన్ముద్రకి ఇట్ హ్యాస్ సో మచ్ మీనింగ్ టు ఇట్. నేను అంటే సుబ్రహ్మణ్యం గారి అంత పర్ఫెక్ట్ గా దీని గురించి చెప్పలేను, బట్ నాకు తెలిసింది ఇంత. సో ఇక చిన్ముద్ర గురించి. సో మనకి ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం గురించి మనం మాట్లాడుకుంటే, దక్షిణామూర్తి ఆదిశంకరాచార్యుల వారు ఆయన దక్షిణామూర్తి స్తోత్రం అని చేశారు. ఆయన ఎన్నో స్తోత్రాలు చేశారు, దానిలో దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. కానీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఆయన అన్ని అంటే మిగిలిన స్తోత్రాలు అన్ని వేరు, దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి వేరు. ఎందుకు అంటే చాలా వాటికి ఇది వాడుతూ ఉంటారు, ఏమంటే మిగిలిన స్తోత్రాలు అన్ని వేరు, కనకధార వేరు, మిగిలిన స్తోత్రాలు వేరు. కానీ దిస్ ఈస్ రియల్లీ మెంట్ టు ఇట్. ఎందుకంటే నాట్ జస్ట్ ఫ్రమ్ అంటే గెట్ వెన్ వి రీడ్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్ మనం రీఛార్జ్ చేసుకుంటాం, ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసుకుంటాం, అది 100% వస్తుంది, దాన్ని మళ్ళీ వాడతాం, మళ్ళీ మనం ఛార్జ్ చేసుకుంటాం. మనం సెల్ ఫోన్ దక్షిణామూర్తి స్తోత్రము రీఛార్జ్, అది చదువుతూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతూ ఉన్న టైంలో మనలో ఉండే గురు బలం మనలో ఉంటూ అపస్మారుణ్ణి ఆయన తొక్కుతూ మనకి మంచి స్మరణలు ఇస్తూ ఉంటారు. ఆయనే మేధా దక్షిణామూర్తి అంటారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, మనకి మంత్రాలలో మనకి ఈ మూల మంత్రాలను ఉంటాయి కొన్ని. ఒక్కొక్క మంత్రం బట్టి దక్షిణామూర్తులు మారిపోతూ ఉంటారు. 16 రకాల దక్షిణామూర్తులు ఉన్నారు. లక్ష్మీ దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, ఇలా రకరకాల దక్షిణామూర్తులు ఉన్నారు. సో మనకు తెలిసిన దక్షిణామూర్తి ఒకరే, మేధా దక్షిణామూర్తి దానిలో ఉన్నది. మేధా దక్షిణామూర్తి ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు, మన మైండ్ లో ఉంటారు. మైండ్ లో ఆయన ఏం చేస్తూ ఉంటారంటే అపస్మారుడు అనే ఇగ్నోరెన్స్ ని తొక్కి మనకి మంచి స్మరణ ఇస్తూ ఉంటారు. సో అది ఆయన మేధా దక్షిణామూర్తి చేసే పని. సో ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెప్పారు. ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఐ వుడ్ రిక్వెస్ట్ భర్గా టు రిసైట్ ద హోల్ దక్షిణామూర్తి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజు మనం ఇంత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మన సెల్ ఫోన్స్ అంతా కొంచెం డౌన్ అయి ఉంటాయి, ఎందుకంటే మనం ఇవన్నీ జ్ఞానాన్ని తీసుకున్నాము. సో లెట్స్ రీఛార్జ్ అవర్ సెల్ ఫోన్ విత్ దక్షిణామూర్తి స్తోత్రం. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यो ब्रह्माणां विदधाति पूर्वं यो वै वेदांच प्रहिणोति तस्मै ब्रह्मदेवात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणं प्रपद्ये। मोनोव्याख्या प्रकटितर ब्रह्मतत्त्वं युवानं वसिष्ठान्ते वसुदशीकनेरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे वटविटपि समीपे भूमिभागे निषन्नं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणकच्छेदं दक्षं नमामि। चित्रं वर्ततरोत्पूले वृद्धा शिष्यः कुरुरिव गुरोस्तु मौनव्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः। ओम नमः प्रणवार्थाय ज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्ते नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। निधये सर्वविद्यानां विशिष्टे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्ते नमः। चिदोगनाय महेशाय वटमूल्य निवासिनी सच्चिदानंद रूपाय दक्षिणामूर्ते नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्ते नमः। अंगुष्ठतर्जनीयोगं रुच्या व्याजेन योगिनां चिच्चैचं ब्रह्मजीवैक्यं दर्शयन्योगता शिवः। ओम शांति शांति शांतिः। विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाह्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्ते नमः। बीजस्यान्तिवाङ्कुरो जगदिदं प्राज्ञर्विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्ते नमः। यस्यैव स्फुरणं सदात्मकमिदं कल्पार्थकं भासते साक्षात्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यस्साक्षात्करणात् भवेन पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्ते नमः। नानाचित्रकठोरस्थितमहादीपप्रभाभासुरं ज्ञानं यस्य च चक्षुरादिकरणाद्वारा बहिस्पन्दते जानामि तमेव भान्तामनुभात्ये तत्समस्तं जगत् तस्मै
श्रीगुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः देहं प्राणमपीन्द्रियायपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्तजटोपमस्त्वमिति भ्रान्ताभ्रसंवादिनः व्यामोह संहारिणे तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः राहुग्रस्त दिवाकरेन्द्र सदसो माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूषिष्टुमान् रागस्वाप्समिति प्रबोध समये यः प्रज्ञायते तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः बाल्यादिष्वपि जागृतादिषु तत्ता सर्वासु अवस्थास्वपि व्यावृत्तस्वनुवर्तमाना महमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्य तथैव पितृः पुत्रः ह्यात्मना भेदतः स्वप्ने जागृति वा य एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः पूर्वं वांशिनो नीलोम्बर महान्नादो हिमांशुः पुमान् इत्याबादि चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत् किञ्चन विद्यते विमुस्तां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये नमः सर्वात्मत्वम् इति स्फुटीकृतमिदं यस्मात् मुष्मिस्तवे तेनान्यश्रवणात् तत्तम् अनध्यानात् च सङ्कीर्तनात् सर्वात्मत्वं महाविभूतिसहितं स्यादीश्वरत्वं सुतः सिद्धे तत्त्वनरिष्ठता परिणतं चैश्वर्यमव्याहतम् इति श्रीमच्छङ्कराचार्य विरचितं दक्षिणामूर्तिस्तोत्रम् చాలా బాగా చదివారు, బ్యూటిఫుల్, చాలా బాగా చదివారు. మీ అందరూ అంటే మన ఎందుకు అంటే ఒకసారి చూస్తే పిల్లోడు చదివిని చూస్తే మీరు దానిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మనకి గురువుని ఎలా చూడాలి అనేది ఉంది, రైట్? పితృపుత్రాత్మన భేదత అంటే గురువుకి శిష్యుడికి ఉండే అనుబంధం మనకి ఎలాంటి అనుబంధం అంటే పితృపుత్రాత్మన భేదత అంటే ఒక స్టూడెంట్ కి ఒక స్టూడెంట్ ఇంకా ఒక టీచర్ కి ఉండే అనుబంధం, ఒక ఫాదర్ అండ్ సన్ కు ఉండే అనుబంధం, ఈ రెండిటికి డిఫరెన్స్ లేదు, ఈ రెండు ఒకటే, రైట్? అందుకనే ఫాదర్ ని మనం అంటూ ఉంటాం ఏమంటే ఫస్ట్ మొదటి గురువు అమ్మ, దాని తర్వాత నాన్న, రైట్? దాని తర్వాత మనకి రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్, ఎలా అయితే రాహువు దివాకరుని మింగేస్తూ ఉంటారో అలా మాయ నిన్ను మింగేస్తోందని చెప్పారు, రైట్? సో అలా చిన్న చిన్న పాయింట్స్ అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనం పూర్తిగా మాట్లాడుకుంటే సుబ్రహ్మణ్యం పిల్లుట్ల గారు అమేజింగ్ గా చెప్పారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. బట్ వీ ఆల్సో నీడ్ మేబీ కంప్లీట్లీ డిఫరెంట్ సెషన్ టు టాక్ వెరీ డీటెయిల్ అబౌట్ ద దక్షిణామూర్తి స్తోత్రం. బట్ దిస్ టైమ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ థ్యాంక్ యూ బర్గా ఫర్ అంటే మనంతా వినిన తర్వాత మమ్మల్ని రీఛార్జ్ చేసిన దానికి థ్యాంక్ యూ. చాలా బాగా చదివాను, గాడ్ బ్లెస్ యూ అండ్ గ్రేట్ జాబ్. యా, సో భర్గా జాగర్లపూడి భర్గా జాగర్ల సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్, సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. ఇదంతా చెప్తూ నేను ఒక లాస్ట్ ద క్లోజింగ్ నేను వాట్ ఐ వుడ్ సే ఇస్ ఈజిప్ట్ అండ్ మనకు తెలుసు కదా, మనకి ఎలా అయితే మన ధర్మం ఉందో అలా ఈజిప్ట్ లో కూడా ఒక వాళ్ళకంటూ ఒక ధర్మం ఉంది. ఆ ధర్మంలో వాళ్ళకి ఆ టైంలో సూర్య ఆరాధన, గరుడ ఆరాధన ఇవన్నీ ఉండేవాళ్ళకి. వాడిని సూర్యుడిని రా అనేవాడు, గరుడుని హోరస్ అనేవాళ్ళు. ఇలా వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ దాంట్లో ఏమైంది అంటే వాళ్ళకి మూడు వర్గాలు ఉంటాయి. ఆ ఈజిప్షియన్ కల్చర్ లో 3 వర్గాలు ఉంటాయి. దాంట్లో పైనేమో ఫెరోస్ అంటే కింగ్స్ ఉంటారు. ఆ కింగ్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఓన్లీ పరిపాలన, ఈ వ్యవస్థ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. మధ్యలో ఉండేవాళ్ళు హై ప్రీస్ అంటే వాళ్ళకి సంబంధించిన ధ్యానము, ఆ మంత్రము ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఆ క్రియ అవన్నీ వాళ్ళకి తెలుసు. దాని కింద ఉన్న వాళ్ళందరూ వర్కర్స్. ఎప్పుడు వాళ్ళు పిరమిడ్లు కట్టుకోవడం, ఫిల్లీ టెంపుల్, కార్నాక్ టెంపుల్, ఈ టెంపుల్, ఆ టెంపుల్ ఇవి కట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆ పనులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇస్లామిక్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఈజిప్ట్ మీద వాళ్ళు ఇస్లామిక్ అటాకర్స్ ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ రాగానే వాళ్ళు ఆ హై ప్రీస్ట్లను కొట్టేశారు. ఆ హై ప్రీస్ట్లను కొట్టేసేసరికి ఆ పైన ఉన్న ఫెరోస్ కి ఏం చేయాలో తెలియదు, ఆ కింద ఉన్న వర్కర్స్ కి ఏం చేయాలో తెలియదు. దానివల్ల పూర్తిగా ఒక సివిలైజేషన్ పోయింది. ఈ రోజు మనం ఈజిప్ట్కి వెళ్తే ఆ పిరమిడ్లు ఉంటాయి, ఆ లోపల కార్నాక్ టెంపుల్, ఆ లక్షర్ టెంపుల్, అస్మాన్ టెంపుల్, ఇలా అన్ని గుళ్ళు ఉంటాయి. కానీ ఆ గుళ్ళల్లో గర్భాలయాల్లో ఎక్కడైతే ఒక రోజుల్లో ఓన్లీ హై ప్రీస్ట్ ఉండేవాడో ఇప్పుడు అందరు తెల్లవాళ్ళు వెళ్ళి షూస్ వేసుకొని అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది అంటే అది అంటే మనకుండే అదృష్టం, మన సనాతన ధర్మంలో మనకుండే అదృష్టం ఏంటి అంటే గురు శిష్య పరంపర.
ఒక గురువు నుంచి శిష్యుడికి ఒక పరంపరగా సాగింది కానీ అది ఒక వంశపారపరంగా సాగలేదు. దానివల్ల ఇంకా సనాతన ధర్మం అలా ఉంది. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఏమండి మనకు కూడా మరి ఇస్లామిక్ అటాక్ జరిగింది కదండి, మనం కూడా అసలు ఇంకా అలా అంతరించిపోవాల్సింది. మరి దాన్ని ఎవరు కాపాడారండి? దానికన్నా ముందర కాపాడిన వాళ్ళు మన మన ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యులు, వీళ్ళందరూ కాపాడారు. కానీ దాని తర్వాత మనల్ని కాపాడిన వారు ఈ రోజు మనం ఇలా మనకు తెలిసి మాట్లాడుకోగలుగుతున్నాం అంటే దానికి ఎవరు రీజన్ అంటే శివాజీ మహారాజ్. ఆయన మళ్ళీ ఆ ఇస్లాం వాళ్ళందరినీ తరముగొట్టి మళ్ళీ మరాఠా కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేశాక ఈ రోజు మనందరం ఇలా కూర్చొని దక్షిణామూర్తయే నమః అని చెప్పుకుంటున్నాం. లేకపోతే మనం కూడా అయిపోయింది, మన వీ వుడ్ హావ్ బీన్ గాన్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్, మనం కూడా అంటే ఒక కల్చర్ డౌన్ అయిపోయినప్పుడు ఆ కల్చర్ ఎందుకు డౌన్ అయిందని మన రూట్ కాజ్ తెలుసుకుంటే, ఆ రూట్ కాజ్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే మన ముందు తరాలకి మనం ఈ విషయాల మనం చెప్పాలి. ఇప్పుడు భర్గా ఎందుకు ఎంత చెప్తున్నాను అంటే, భర్గా ఈ రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెప్పాడు అంటే ఇప్పుడు అది తనతో ఎండ్ అవ్వదు. ఇప్పుడు అది నెక్స్ట్ తన కొడుకు చెప్పుకుంటాడు, తన కూతురు చెప్పుకుంటాడు, అది ముందుకు వెళ్తుంది. అలా ఇట్ నీడ్స్ టు గో ఫార్వర్డ్ సో దట్ సనాతన ధర్మం స్టిల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ పర్ఫెక్ట్. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన మనకి కృష్ణుడు వారు మనకి ప్రామిస్ చేశారు, పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన ప్రామిస్ చేశారు. ఆయన ప్రామిస్ చేశారు కదా అని ఏదో ఉంది అంత వదిలేదని అని కాకుండా మన నెక్స్ట్ తరానికి మనం ఈ దక్షిణామూర్తి స్వరూపం గురించి చెప్పగలిగితే రేపు శివాలయంలో వాళ్ళు ప్రదక్షిణ చేసేటప్పుడు ఉట్టిగా పట్టుకొని ప్రదక్షిణ చేయకుండా ఒక ప్రదక్షిణ చేసి ఆగి ఇటుపక్క చూస్తారు, ఇక్కడ ఉన్నారా దక్షిణామూర్తి అని చూస్తారు. మన యునైటెడ్ స్టేట్స్ లో చాలా దేవాలయాల్లో ఉన్నాయి దక్షిణామూర్తులు ఉన్నాయి. శివ విష్ణు టెంపుల్ ఇలాంటి టెంపుల్స్ లో ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ ఇప్పుడు మన ఎస్పీ టెంపుల్ ఉందనుకోండి, అక్కడ మనకి ఒక గుడికాల సంస్థగా లేదు కనుక మనకి దానివల్ల మనకి అక్కడ దక్షిణామూర్తి కనబడరు. కానీ ఒక శివాలయాన్ని పర్ఫెక్ట్ గా శివాలయంగా కడితే మాత్రం ఎక్కడైనా మీరు చూస్తే మాత్రం దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, చండీశ్వరుడు ఇలా అందరూ అక్కడ ఉంటారు. మౌంట్ సోమాలో కూడా ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, మౌంట్ సోమాలో కూడా ఉంది. సో అలా ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రదక్షిణ చేసేటప్పుడు ఫస్ట్ ప్రదక్షిణ మీరు చేసేటప్పుడు మీరు మీ సౌత్ పక్క వాల్ ను ఒకసారి మీరు చూస్తే అటు పక్క మీకు దక్షిణామూర్తి కనిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్. పవన్ గారు, నాకు ఒక చిన్న కామెంట్ ఉందండి. శ్రీధర్ మాట్లాడుతున్నాను. అదే మీరు అన్నారు కదా కొన్ని సివిలైజేషన్స్ లో ఇవి వాళ్ళు కొలిచే దేవతలు అవన్నీ పోయాయి అనేసి, కానీ మనకి ఇంకా మన ధార్మిక మతాల్లో ఇంకా ఉన్నాయి అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఓన్లీ రిచువల్స్ అవే ఉండేవి. వాళ్ళ వెనకాల ఫిలాసఫీ, మనకు ఉన్న ఫిలాసఫీని అది లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మన దగ్గర వచ్చి మ్యాక్స్ మ్యూలర్ అలాంటి వాళ్ళు ఎన్నో హిందూ, బుద్ధిస్ట్ ఇవన్నీ కూడా చాలా ఫిలాసఫికల్ బుక్స్ ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని ఈ వెస్ట్రన్ వరల్డ్ యూరోపియన్ వాళ్ళకి అందించారనమాట. ఆ ఫిలాసఫీ ఉండడం వల్లనే మనము వీ హ్యావ్ కైండ్ ఆఫ్ అది పోకుండా అలా ఉంది. అది బేసికలీ గాడ్స్ అవన్నీ రీఇన్వెంట్ అయినా కానీ మీకు ఆ ఫిలాసఫీ లేదు వాళ్ళకి. ఇప్పుడు రోమన్స్ కి కానీ అంత డీప్ ఫిలాసఫీ లేదు. గ్రీక్స్ వాళ్ళకు ఉండేదేమో, రోమన్స్ వాళ్ళు కూడా కొంచెం అంత మోర్ రిచువలిస్టిక్ వాళ్ళకు ఉండేదేమో, మరి నాకు తెలీదు. ఈజిప్షియన్స్ వాళ్ళకు కూడా అంత ఆ బుక్స్ అట్లాంటివి లేవు. వాళ్ళది అంతా మోర్ ఆఫ్ రిచువల్, సాక్రిఫైజెస్ అవి. మాయన్ కల్చర్ ఉంది ఇక్కడ సౌత్ అమెరికాలో, అది కూడా అట్లానే ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ దిస్ కామెంట్. మన బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీని ఇప్పుడు వెస్ట్రన్ వాళ్ళు మళ్ళీ నేర్చుకుంటున్నారు ఇక్కడ వాళ్ళందరూ, అండ్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ ఆల్సో. అవునండి, కానీ బ్యూటిఫుల్ పాయింట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే మనకి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియస్ అండ్ స్పిరిచువాలిటీ, రైట్? రిలీజియస్నెస్ ఈస్ వెన్ యూఆర్ స్టికింగ్ టు సంథింగ్ అండ్ యూఆర్ నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. స్పిరిచువాలిటీ ఈస్ వెన్ దెర్ ఈస్ నెక్స్ట్ లెవెల్ టు ఇట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్తున్నాం, ఆ గుడి సనాతన ధర్మంలో మొదటి అడుగు. ఆ అడుగు తర్వాత మళ్ళీ వేరే అడుగులు కూడా ఉన్నాయి. దేర్ ఇస్ లాట్ మోర్ జర్నీ టు గో, రైట్? బట్ మనం చాలా మంది అక్కడే ఒక చోట ఆగిపోతూ ఉంటారు. సో అలా మనకి మీరు చెప్పినట్టు మిగతా ధర్మాలు చాలా వరకు రిచువలిస్టిక్ గా ఉన్న మన ధర్మంలో ఫిలాసఫీ ఉండడం వల్ల మన ధర్మం ఇంకా నిల్చోదు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. నేను కూడా పద్యాల రూపంలో రాయడం వల్ల కూడా అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు అదే మీకు టెక్స్చువల్ గా రాసుంటే నేను కూడా చాలా కంటామినేట్ అయిపోయేది. కానీ లిటరేచర్ అంతా పద్యాల రూపంలో ఉండడం వల్ల నేను కూడా పాటల రూపంలో ఉండడం వల్ల ప్రాపగేషన్ చాలా ఈజీ అయింది అనుకుంటా.
అవునండి. అండ్ బ్యూటీ దానిలో ఇంకో బ్యూటీ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ పోయిటరీగా స్టార్ట్ చేశారు. పద్యాల రూపంలో చేశారు. ఆ పద్యాలని మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్యాలు అనుకోండి. కొంతమందికి పద్యాలు ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది ఉండదు. ఇప్పుడు శివగారు నేను ఒక చిన్న సెషన్ ఇచ్చాము భగవద్గీత గురించి. దానిలో చెప్పాము శివగారు మేము ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా పురాణాలు ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఈ ఏవైతే పద్య రూపంలో ఏవైతే ఈ మంత్ర రూపంలో ఉందో దాన్ని తీసుకొని వీళ్ళు దే స్టార్టెడ్ డూయింగ్ అ స్టోరీ. బికాస్ స్టోరీ టెల్లింగ్ ఈస్ ద బెస్ట్ వే టు లెట్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. దాన్ని వాళ్ళు కన్వర్ట్ చేశారు దాన్ని. సో మన ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆ శృతి స్మృతులని ఎలా అయితే దాన్ని వేదాలుగా కన్వర్ట్ చేశారో, ఆ వేదాలని పురాణాలుగా ఎలా కన్వర్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీరు చెప్పిన పాయింట్ వెరీ ట్రూ, వెరీ వ్యాలిడ్. దట్ ఇట్ వాజ్ ఐ థింక్ ఆ జర్నీ వల్ల మనం ఇంకా నించొని ఉన్నాము. ఐ హోప్ ద నెక్స్ట్ జనరేషన్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మేక్ ఇట్ మచ్ మోర్ బిగర్ అండ్ బెటర్. ఒక చిన్న కామెంట్ ఆన్ ద టాప్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ కామెంట్ వాస్. జోరాస్ట్రిజం చూసుకుంటే జోరాస్ట్రియన్స్ వాళ్ళ లాంగ్వేజ్ చూసుకుంటే వాళ్ళకి పద్యాల లాగాను మన సామవేదం లాగానే ఉంటుంది వాళ్ళది. యాక్చువల్గా ఇఫ్ యూ రియలీ లిజన్ టు దట్ యూట్యూబ్ లో కావాలంటే వెళ్ళి వినండి. బట్ కంప్లీట్లీ వైప్ ఆఫ్ అయిపోయింది. అది సేమ్ స్టోరీ. గురు శిష్య పరంపర లేనందువల్ల మనకేమో అన్ని మనం శృతి విధంగానే గుర్తు పెట్టుకోవాలి కాబట్టి మనం రాసుకుని ఎక్కడో చేసుకుంటే కానీ కుదరదు కదా, అలా కాకుండా చేసుకున్నందువల్ల. సో గురు శిష్య పరంపర ఇస్ డెఫినెట్లీ ఏ కోర్ మైల్ స్టోన్ ఆఫ్ ఇట్. ఐ ఆల్సో లైక్ ద కామెంట్ శ్రీధర్ చెప్పింది కూడాను, దట్ స్పిరిచువాలిటీ బియాండ్ జస్ట్ రిచువల్స్. ఎగ్జాక్ట్లీ, ట్రూ, వెరీ ట్రూ, వెరీ గుడ్ పాయింట్స్ అండి. ఎనీవన్ ఎల్స్ ఎనీథింగ్? చైతన్య గారు మీకు ఏదో క్వశ్చన్ కదా చైతన్య గారు? ఐ థాట్ యు వర్ సేయింగ్ సంథింగ్. లేదండి, నో క్వశ్చన్స్. ఓకే. సో ఒక క్వశ్చన్ నాకుంది పవన్. సో మన దక్షిణామూర్తి ఆయన చెప్పినది, ఆయనకున్నంత జ్ఞానం అవన్నీ కూడాను, is it right to assume that there is probably an Upanishad completely about దక్షిణామూర్తి ఆయన చెప్పిన జ్ఞానం గురించి ఏమైనా కానీ ఉందా? అలాంటిది ఏమన్నా ఉపనిషత్ మనకు తెలుసా అనేది ఫర్ ఎనీబడి క్వశ్చన్. లేదండి, నాట్ దట్ ఐ నో ఆఫ్. అంటే ఆయన నాకేమనిపిస్తుంది అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ స్పెసిఫిక్ టెక్స్ట్ ఆన్ ఇట్ ఆన్ హిమ్ స్పెసిఫికల్. ఎందుకంటే ఆయన హీఈస్ అంటే ఆయనే జ్ఞానస్వరూపం గనక ఎవ్రీథింగ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ హిమ్. బట్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు నో ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ కెన్ లెర్న్. డెఫినెట్లీ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పొచ్చు. మనకు తెలిసిన ఒకే ఒక స్క్రిప్ట్ ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రము. ఆ స్తోత్రానికి మనకు తెలిసిన ఏమంటారు కామెంటరీ తత్వసుధ. సో తత్వసుధ ఈస్ ద ఓన్లీ కామెంటరీ ఓన్లీ బేస్డ్ ఆన్ దక్షిణామూర్తి స్వరూపం. ఎవరు రాశారన్నారు అది? ఆదిశంకరాచార్యులు గారు. తత్వసుధ. ఆయన అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయలేదండి బాబు. టైం వేస్ట్ చేయలేదు. 32 years లో మనం మామూలుగా ఆయనకి ఏదో నమస్కారం చేసుకుని అంటాం, కానీ ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. టైం బడ్జెటింగ్ 32 ఏళ్ళు ఉన్నాయని తెలిసినప్పుడు సమ్వన్ వాట్ దే కెన్ డూ, లైక్ ఆ టైం ని ఎంత బడ్జెట్ చేసుకుని ఉంటారు. ఎక్కడ దేర్ హావ్ బీన్ జీరో టైం వేస్ట్. సో దట్స్ అమేజింగ్. దక్షిణామూర్తి గురించి ఇంత క్లియర్ గాను చాలా బాగా చెప్పారు పవన్. వెరీ గుడ్. శ్రీధర్ మీకు ఏదో క్వశ్చన్ చెప్పండి. ఏం లేదండి, అది ఆయన మూర్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ ముద్ర గురించి చెప్పినప్పుడు నాకు జస్ట్ అనిపించింది అనమాట. ఈ ముద్రాస్ అనేవి ఎన్నో రకరకాల ముద్రాలు ఉన్నాయి కదా, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనేసి నేను విన్నాను. అంటే ఎవరైనా ఆ విషయం గురించి తెలిస్తే యాక్చువల్లీ అదొక ప్రెజెంటేషన్ లా కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా ఈ ముద్రాస్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి కదా. నేను ఎప్పుడు అనుకుంటా చదువుదాం అనేసి దాని గురించి, కానీ దొరకలేదు, ఇప్పుడు టైం దొరకలేదు, చూడాలి సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దట్. సో ఇఫ్ ఎనీబడి హ్యాస్ దట్ నాలెడ్జ్, మనకి కరెక్ట్ మీరు అన్నట్టు ఒక సెషన్ చేస్తే బాగుంటుంది. తంత్ర శాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ ఇస్ as per మై అండర్స్టాండింగ్ ఇట్స్ ఇన్ తంత్ర శాస్త్ర. సో తంత్ర శాస్త్రం కూడా ఒకటి లేదు, మల్టిపుల్ డిఫరెంట్ తంత్రాస్ కదా. అక్కడి నుంచి మన ఆగమాలు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇఫ్ సంబడి కెన్ యాక్చువల్లీ గెట్ టు దట్ రూట్ అండ్ డూ ఏ సెషన్, దట్ వుడ్ బి ఆసమ్. యాక్చువల్ గా చిన్ముద్ర అంటే ఈ జీవుడు వెళ్ళి పరమాత్మతో కలిసినప్పుడు అది సున్నా లాగా, అంటే శూన్యం ఏర్పడుతుంది అనమాట. సో అక్కడ జ్ఞానం ఏర్పడుతుంది అని దాని ఒక విధమైన అర్థం అని నాకు తెలిసింది చెప్తున్నాను. నాకు అంత తెలీదు,
నాకు తెలిసిన కొంత చెప్తున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. అవునండి, మనకి ఈవెన్ లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది జ్ఞాన ముద్ర, ధ్యాన గమ్య, అది ఉంటుంది. అంటే ముద్రల గురించి అన్నిట్లో ఉంటాయి. మనం సంధ్యావందనం చేసుకున్న ముద్రలు చేసుకుంటాం. సో లేదు అవే కాదు భవనం, యాక్చువల్ గా మనం నమస్కారం పెట్టేది కూడా ఒక ముద్ర కింద లెక్క. అన్ని మనకు తెలియకుండా మనం చాలా ముద్రలు పెడుతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ, మనకు తెలియదు. ఇట్స్ ఆల్ ఎంబెడెడ్ ఇన్ ద ఎంటైర్ కల్చర్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నేను సారీ, అసలు దక్షిణామూర్తి స్వరూపమే ఒక జ్ఞానం. అంటే సనకత, సనందనాథ, సనత్ కుమార సుజాతులు వాళ్ళందరూ కూడా అంటే బ్రహ్మ యొక్క మానస పుత్రులు కదా. వాళ్ళు పుడుతూనే సత్వజ్ఞానంతో పుట్టారు వాళ్ళు. అంటే సత్వజ్ఞానంతో పుట్టారు కాబట్టి వాళ్ళు వృద్ధుల్లాగా ఉన్నారు అన్నమాట. ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం వాళ్ళు ఉత్తరం వైపు వెళ్తున్నారు అని చెప్తారు. ఉత్తరము అంటే ఉతిత్, అంటే మనకి అక్కడ అంటే మోక్షాన్ని చూపించేది కాబట్టి అది ఉత్తరం అని చెప్తారు. కాబట్టి ఇంకా దక్షిణామూర్తి తన అవతారంతో అంటే వెనకాల ఉన్న వటవృక్షము అమ్మవారి స్వరూపం అని చెప్తారు. అందుకే దక్షిణామూర్తి అంటే వాళ్ళు సనగద సనందనాథులు వాళ్ళు ఎక్కడో కూడా స్త్రీ స్వరూపాన్ని వాళ్ళు ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు సత్వజ్ఞానంతో పుట్టారు కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళ ఉద్దేశంలో స్త్రీ ఉంటే జ్ఞానానికి అవరోధం అవుతుందని వాళ్ళ ఉద్దేశం. అందుకని జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళకి అందుకనే విష్ణుమూర్తిని అంటే ఫస్ట్ బ్రహ్మని చూసి అక్కడ ఈవిడ ఉంది అని చెప్పేసి సరస్వతీదేవి ఉందని వాళ్ళు విష్ణులోకానికి వెళ్తారు. విష్ణులోకంలో ఆయన అక్కడ లక్ష్మీదేవిని చూసి శివలోకంలోకి వచ్చేసరికి ఆయన అర్ధనారి స్వరూపుడుగా కనిపించేసరికి ఇక్కడ ఇంకా మనం ఏం నేర్చుకునేది లేదని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకని శివుడు అంటే ఆయనే అన్ని లోకాలకి తన పిల్లలందరినీ చూసుకునేవాడు ఆయనే కాబట్టి, జగత్ స్వరూపుడు కాబట్టి ఆయన పుట్టినటువంటి వాళ్ళ కోసం అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి మొట్టమొదటి సృష్టి కార్యం కోసం పుట్టినటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించాలని అమ్మవారితో కూడి తను దర్శనమిస్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారేమోనని తను దక్షిణామూర్తి స్వరూపంగా ఏర్పడి అమ్మవారు ఆయన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కదా. కాబట్టి ఆవిడ వటవృక్షంలాగా ఆయనకి నీడనిస్తూ ఆయన అందుకే ఆ అమ్మవారిని కూడా ఆయనలోనే కలుపుకుని చూపిస్తారు అన్నమాట. అన్ని పంచభూతాలు ఆయనలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా దక్షిణామూర్తి అసలు రూపాన్నే మనం వర్ణించుకుంటే చాలా సేపు చెప్పొచ్చు, ఒక 2 గంటలు కూడా చెప్పొచ్చు అన్నమాట. అంత గొప్ప తత్వం ఉంది దక్షిణామూర్తి తత్వంలో. సారీ, నాకు మీ అంత తెలీదు, బట్ కొంచెం నాకు తెలిసిన దాని అయ్యో లేదమ్మా, చాలా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇంకొక స్టోరీ ఉంది ఏంటి అంటే శివ అండ్ సతీ వాళ్ళ వాళ్ళ అంటే శివ అక్కడ కళ్యాణం జరుగుతున్నప్పుడు దదీచి శివుణ్ణి ఆవిడ్ని పిలిచారు. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి స్వరూపానికి అథర్వణ వేదానికి ఇది ఉంది, కాంబినేషన్ ఇది ఉంది, దేర్ ఈస్ అ రిలేషన్. సో ఋషి ఆయన అథర్వణ వేదాన్ని తీసుకొచ్చి ఆయన అంటే దీన్ని ఎవరు చదివి నాకు టెస్టిఫై చేయగలుగుతారు అని అడిగారట. అడిగినప్పుడు దేర్ ఇస్ నో వన్ వైసర్ దెన్ శివ. శివుడి కంటే వయసు ఇంకెవరు లేరని చెప్పి శివుడికి ఇచ్చారు. అథర్వణ వేదంలో మనకి చాలా ఉన్నాయి మెటీరియల్, మనకి మామూలుగా థింగ్స్, మెటీరియల్ నీడ్స్, హెల్త్, మెడిసిన్, వీటన్నిటి గురించి ఉన్నాయి, మొత్తం దాని అన్నిటి గురించి. అందరూ అథర్వణ వేదాన్ని అందరూ ప్రైజ్ చేశారు, చాలా ప్రైజ్. ఎందుకంటే అప్పుడు దాకా ఓన్లీ 3 వేదాలే ఉన్నాయి, ఋక్, యజుర్, సామ. సో ఎప్పుడైతే ఈ అథర్వణ వేదాన్ని ప్రైజ్ చేశారో ఈ మానసపుత్రులు ఎవరైతే ఉన్నారో సనక నందనాథులు, వీళ్ళు శివుడు దాన్ని టెస్టిఫై చేయడం ఏంటి అని వాళ్ళు వాళ్ళు అగ్రి చేయలేదు దాంతో. అంటే ఆయన హూ ఇస్ హీ యాజ్ అథారిటీ టు డూ ఇట్ అన్నారు. సో అప్పుడు వాళ్ళు దక్ష ప్రజాపతి ఎవరైతే సతీ అంటే వాళ్ళ పార్వతి అమ్మవారు, ముందు సతీ అనేవారు కదా. సో ఆ దక్ష ప్రజాపతి అప్పుడు ఆయన వచ్చి ఆయన ఈ డిబేట్ చేసినప్పుడు ఈయన శివుడు ఒక 16 ఏళ్ల పిల్లోడి స్వరూపంలో అక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళందరి మైండ్ లో ఉన్న ఏవైతే థాట్స్ ఉన్నాయో ఇవన్నీ తీసేశారు. సో అప్పుడు అంటే యాక్చువల్ గా ఫస్ట్ సనక సనందనాథుల్ని సౌత్ పక్క కూర్చోమని చెప్పారట.
ఆయన ఈ శివుడు నార్త్ పక్క కూర్చోవాలి, కానీ ఆ వాళ్ళు సౌత్ పక్క కూర్చోవడానికి చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారట. సో అందుకనే అప్పుడు ఆ సనక నందరాదులు నార్త్ పక్కకు వస్తే శివుడు సౌత్ పక్కకి వెళ్ళి దక్షిణ ముఖంగా కూర్చున్నారు. అప్పుడు దానివల్ల ఆయన దక్షిణామూర్తి అయ్యారు. దాన్ని బాగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈయన కేవలం శివుడే కాదు, దీనిలో అమ్మవారు కూడా ఉన్నారని తెలిసింది. సో దెర్ ఈస్ సో మెనీ స్టోరీస్ అబౌట్ హౌ లైక్ దక్షిణామూర్తి గురించి ఎవాల్యుయేషన్, అంటే మా ఎవాల్వింగ్ చాలా స్టోరీస్ ఉన్నాయి. మనందరం మామూలుగా ఏదో దక్షిణామూర్తి స్తోత్రం వరకు చదివేసుకుంటాం. సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు హర్ కామెంట్స్ ఆన్ మై కామెంటరీ ఆన్ ఇట్. వావ్, వెరీ గుడ్. ఇంకా అసలు డమరుకం గురించి కూడా చెప్తారు. మనకి ఉన్నటువంటి ఏదైతే శబ్దము ఆ ఈ ఊరు అవన్నీ కూడా డమరుకం నుంచి, శివుని డమరుకం నుంచి వచ్చినవి. శబ్దానికి కూడా మూలం ఆయనే అని చెప్పడానికి అవి పట్టుకుంటాడు అనమాట. పంచభూతాలని కూడా తనలో చూపిస్తాడు శివుడు. మొత్తం దక్షిణామూర్తి స్వరూపం అంతా మనకి పంచభూతాలు ఇవన్నీ కూడా తెలియజెప్తున్నాను. ఇంకా అసలు దక్షిణామూర్తి స్వరూపం గురించి చెప్పాలంటే ఒక్కొక్క మొత్తం వటవృక్షం దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా వివరించుకుంటూ వెళ్తే ఒక సెషన్ అంతా రూపాన్ని గురించి చెప్పచ్చు. మళ్ళీ విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్తే అంటే మనకి అసలు ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మకి మనము ఈ మాయ ఏంటి ఇదంతా కూడా మొత్తం దక్షిణామూర్తి స్తోత్రంలోనే మనకి ఆత్మబోధ వచ్చేస్తుంది, వివేక చూడమని వస్తుంది, వివేక డిండిమ వస్తుంది. ఇవన్నీ ఆల్ కాంబినేషన్, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ దక్షిణామూర్తి స్తోత్రం అంటే లాస్ట్ ఐ వుడ్ ఎండ్ దిస్ సెషన్ బై వన్ థింగ్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఈవెన్ నాట్ ఏబుల్ టు రీడ్ దక్షిణామూర్తి స్తోత్రం, ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు కేవలం దక్షిణామూర్తిని కూర్చొని అలా ఆయన చూస్తూ ఉండడం వల్ల దాని నుంచి కూడా మీకు మీ గురుబలం రీఛార్జ్ అవుతుందని చెప్తూ ఉంటారు. సో అంటే ఎన్నో రకాలు, అంటే హౌ మనకి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఇలా రకరకాల భక్తులు ఉన్నాయి. ఈ భక్తుల్లో ఏది చేసినా కూడా మనకి ఏదైతే దొరుకుతుందో దక్షిణామూర్తి స్వరూపానికి మాత్రం మనకి వీటి కాకుండా ఇంకోటి చేయొచ్చు. ఏంటంటే కూర్చొని మౌనంగా ఆయన చూస్తూ ఉండడం. ఇప్పుడు ఏదైతే సనక నందనాథులు చేశారో, మౌన వ్యాఖ్య ప్రకటిత ఎలా చేశారో ఆ రోల్ మనం తీసుకొని మనం కూర్చొని ఆయన కేవలం ప్రశాంతంగా ఎలాంటి ఈగో లేకుండా నిర్మలంగా మనం కానీ చూడగలిగితే దాని నుంచి కూడా ఎంతో బెనిఫిట్ ఉందని నేను చాలా విన్నాను అండ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో ఇంకో విషయం కూడా అండి, జస్ట్ ఇక్కడ యాడ్ చేయడానికి, జ్యోతిషపరమైన ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ, ఎవరి జాతకంలో అయినా కానీ, గురుబలం లోపించినా కానీ, లేదా ఇంకే గ్రహ బాధలు ఉన్నా కానీ కేవలం దక్షిణామూర్తి స్తోత్రం చదవటం వల్లే అవన్నీ కూడాను ఆ దోషాలన్నీ పోతాయి అంటారు. ఎందుకంటే ఏ జాతకంలో అయినా గురుబలం స్ట్రాంగ్ గా ఉందంటే మిగతా జ్యోతిషపరమైన బాధలన్నీ కూడా పెద్ద ఇబ్బంది పెట్టమంటారు మిగతా గ్రహాలేవి. అలాంటిది దక్షిణామూర్తి స్తోత్రం కేవలం చదవటం వల్లే అటువంటి బాధలన్నీ పోతాయి. అందుకనేసి మామూలుగా మనం మెటీరియలిస్టిక్ గా కూడా అనుకున్నా కానీ, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ దక్షిణామూర్తి స్తోత్రం చేయటం వల్ల బాధలు తొలగుతాయి అన్న ఇంకో ఇది కూడా ఉంది. గుడ్ అండి. ఐ థింక్ వి ఆర్ టాప్ ఆఫ్ అవర్ టైం. సుబ్బు గారు, ఇంకా ఎనీ క్లోజింగ్ కామెంట్స్ అండి సుబ్బు గారు ఆన్ దిస్ టాపిక్ ప్లీజ్? చాలా బాగా అయింది సార్ సెషన్, వెరీ హ్యాపీ. ఇంతమంది ఇన్ని వీక్స్ గా పార్టిసిపేట్ చేశారు. గురుతత్వం గురించి, గురు పరంపర గురించి, ఇది నిజంగా హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వెరీ గుడ్, సంతోషం అండి. నేను ఇంతకుముందు ఏదో దేని గురించి చెప్తూ మౌనానికి తెలియనితనానికి డిఫరెన్స్ చెప్తూ నేను మిమ్మల్ని యూజ్ చేద్దాం అనుకున్నాను. సుబ్రహ్మణ్యం గారు, మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్యం గారిని మామూలుగా గ్రూప్ లో చూస్తారనుకోండి, ఆయన ఏదో టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వాళ్ళ పక్కన మౌనంగా కూర్చొని ఉంటారు. మీరు కానీ ఒకసారి ఆయన టచ్ చేస్తే దాని నుంచి వచ్చే జ్ఞానాన్ని మీరు తట్టుకోలేరు. సో అది తెలిసిన వాడిది మౌనము, తెలియని వాడిది మాట్లాడలేకపోవడం. సో అది ఐ వాంటెడ్ టు యూజ్ దట్. సో సుబ్రహ్మణ్యం గారు ఆయనకుండే నాలెడ్జ్ ఇస్ సో మచ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ సెషన్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు అవర్ ధర్మం ఈస్ మోర్ అబోవ్ దెన్ రిచువల్ కంటే మనకి ఇంకా జ్ఞానభక్తి ఇంకోటి ఉంది, జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానాన్ని ఇయడానికి మనకు ఒకరు కావాలి. సో మన అగ్రహారానికి సుబ్రహ్మణ్యం గారు లాంటి వారు ఉండడం మన అదృష్టం. మీరు అందరూ కూడా పిల్లర్సే. వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ.
సుబ్బు గారు డెఫినెట్లీ అబ్సల్యూట్లీ ఎస్, ఐ కంప్లీట్లీ అగ్రీ. ఓ బిఫోర్ వి క్లోజ్ అవుట్, నేను ఒకటి సుబ్బు గారు ఐఎమ్ స్టీలింగ్ ఇస్ థండర్. మనం ఒక నెక్స్ట్ వీక్ సెషన్ ఏం లేదు కదండి విజయ్ గారు? లేదండి ప్రస్తుతానికి నెక్స్ట్ వీక్ ఒకటి బ్రేక్ ఇచ్చి మేము ఇంకోటి అనౌన్స్ చేస్తాము. సుబ్బు గారు వర్కింగ్ ఆన్ ఇట్ విత్ రిలీజియస్ టీము. మనకి ఇదైతే 3 మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ ఉన్నాయి కదా. 4వది ధ్యాన యోగం. సో ధ్యాన యోగంలో మెడిటేషన్ గురించి, వాటికి ఎలా చేయాలి అవన్నీ కూడాను, ఆ ధ్యానం ఏ విధంగా చేసుకోవాలి, ప్రాక్టీస్ సెషన్స్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెషన్స్ కొని స్టార్ట్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్లీజ్ లుక్ అవుట్ ఫర్ ది whatever the announcements on that. Next week ఒక వీక్ బ్రేక్ ఇచ్చి the following week we are planning to start. Subbu garu, you want to add more to this please? అంటే మనం ఇంతకాలం జ్ఞాన యోగా గురించి డిస్కస్ చేసుకున్నాం ప్రైమరీగా. ఇప్పుడు మన ఇంటెలెక్ట్ క్లారిటీ కోసం జ్ఞాన యోగా, అలాగే చిత్తశుద్ధి కోసం భక్తి యోగం, ధ్యాన యోగం చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ గాడ్, దీనికి భక్తి యోగా. సో దాని గురించి భాగవతం కానీ రామాయణం ముఖ్యంగా రామచరితమానస్ అని అనుకుంటున్నాను నేను. అది భక్తి రసానికి ప్రాధాన్యత ఇచ్చిన గ్రంథం. అది ఇంట్రెస్ట్ ఉంటే మనం అది స్టార్ట్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ రౌట్స్, జ్ఞానయోగ కింద మనం ఈ ఉపనిషత్తులు కానీ ఇది పర్స్యూ చేయడం, నేర్చుకోవడం. భక్తి యోగా కింద రామాయణం, భాగవతం. ధ్యాన యోగం కింద మెడిటేషన్ ప్రాక్టీసెస్. ఈ 3 విధాలుగా మనం కాంప్రిహెన్సివ్గా మన స్పిరిచువల్ సాధన డెవలప్మెంట్ జరగాలి. ఇది సరైన సత్సంగం అవుతుంది. సుబ్బు గారు చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. అదే మేము అనౌన్స్ చేస్తాం మనము గ్రూప్స్ లోను. ప్లీజ్ లుక్ అవుట్ ఫర్ ఇట్. ఓకే విజయ్ గారు, ఎనీథింగ్ ఎల్స్ బిఫోర్ వి క్లోజ్? అవునండి, జస్ట్ బిఫోర్ వి క్లోజ్. సో నెక్స్ట్ వీక్ మనము బ్రేక్ యూ కెన్ క్లోజ్ ఇట్. విజయ్ గారు మ్యూట్ లో ఉన్నారు. గురు పరంపర, ఈ గురు పూర్ణిమ, గురు పరంపర సక్సెస్ఫుల్ గా కన్క్లూడ్ చేశాం కాబట్టి ఎవరైనా వాలంటీర్ చేసి ప్రేయర్ తో కన్క్లూడ్ చేయండి. బిఫోర్ దట్ అండి, జస్ట్ ఎ స్మాల్ కమెంట్. అంటే మనం ఇప్పటిదాకా 10 సెషన్స్ చెప్పుకున్నాము. ఐఎమ్ ఆడిబుల్? yes అండి. సో మనం 10 సెషన్స్ చెప్పుకున్నాం అండి. సో అందరి బెనిఫిట్ కోసము ఐ జస్ట్ ఇవన్నీ ఆల్రెడీ మన లింక్స్ షేర్ చేసాము. సో ఐ జస్ట్ రీకన్సాలిడేట్ ఆల్ ఆఫ్ దట్ అండ్ షేర్ ఇట్ విత్ ఆల్. మనకి సుబ్బు గారు చెప్పారు, అంతర్ముఖానంద స్వామి గారు చెప్పారు, ప్రభు గారు చెప్పారు, పవన్ గారు 2 సెషన్స్, శాంతి కుమ్మమూరు గారు, శ్రీధర్ గారు, ప్రవీణ్ గారు, వీళ్ళందరూ చెప్పిన సెషన్స్ అన్ని ఒకసారి ఐ థింక్ ఇట్స్ గుడ్ దట్ వి కన్సాలిడేట్ అండ్ షేర్ దెమ్ యాజ్ గురు పరంపర సెషన్స్. ఆ ప్లేలిస్ట్ లింక్ షేర్ చేయండి, అందులో అన్ని ఉంటాయి. అదే ఐ విల్ షేర్ దిస్ ప్లేలిస్ట్ లింక్స్ సో దట్ ఈస్ వన్ కన్సాలిడేటెడ్ ఎపిసోడ్ దట్ వి ఆర్ షేరింగ్ విత్ ఆల్. ఐ విల్ డు దట్. మనకి ఈ రోజు ఇన్నిసార్లు దక్షిణామూర్తి అని చెప్పుకోగలిగే అవకాశాన్ని ఇచ్చిన దక్షిణామూర్తి స్వరూపానికి నమస్కారం. నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానేకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమస్తే. థ్యాంక్ యూ అండి.